స్టార్టింగ్ చేస్తాం. బ్రహ్మార్పణం అమ్మ 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 మాట స్టార్టింగ్ మాట్లాడండి. ఇక్కడ పెడతాను ఛానల్ మొదలెట్టేసామ్మా. బ్రహ్మార్పణం ఛానల్ బ్రహ్మార్పణం అమ్మా. బ్రహ్మార్పణం అంతటా నిండిన బ్రహ్మమును పెట్టేమ్మా పెట్టే ఛానల్లో మొదలెట్టు. అక్కడ చూస్తాడంట. నేను మొదలెట్టు. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మజ్ఞో బ్రహ్మణావతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మమే చక్కగా జరిపింది. మనందరం బ్రహ్మంగా నిలబెట్టడానికి బ్రహ్మమే సత్సంగం ద్వారా మనందరినీ జీవన్ముక్తులుగా మిగులుతాం. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం అమ్మ. ఇప్పుడు చూడండి, అమ్మ చెప్పే మాటలో మనం ఎంతసేపు అర్పణాభావంతో 24 గంటలు ప్రతి క్షణం మనం బ్రహ్మం అని తెలిసింది కాబట్టి ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగానికి వచ్చిన తర్వాత మనకి 100% మనం బ్రహ్మంగా ఉన్నాం కాబట్టి బ్రహ్మం అని తెలిసింది కాబట్టి దేహభావన దేహాన్ని ఒక పాత్రగా ఒక పవిత్రమైన పాత్రగా ఉపయోగించుకుంటూ బ్రహ్మంగా మనం ఉండాలి. 24 గంటలు ఆ ధ్యాస ధ్యానాలతో ఉండటమే మన యొక్క లక్ష్యం. అదే మనం వచ్చిన పని, మనం చేయవలసింది అదే, మనం అందరూ చేసుకునేది అదే, మనం చేస్తున్నాం అదే ఉంటున్నాం, అలాగే ఉంటున్నాం. ధ్యాస ధ్యానాలతో మనం అందరం ఉంటున్నాం. ఇంకా సంశయమే లేదు. ఎందుకు లేదు? ఇక్కడ అనుభవజ్ఞానమైన గురువు దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని అమ్మ చెప్పిన తర్వాత అమ్మ మనకి 100% ఇంకా సంశయం అనేది లేకుండా మనకి అమ్మ ఈ సత్సంగం గురించి, సత్సంగం అంటే ఏంటి, నువ్వు సరి చేసుకోవడం, నీ గురించి నువ్వు తెలుసుకుని నువ్వు చక్కగా బ్రహ్మంగా ఎలా ఉండాలి, నువ్వు ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా ఉండాలంటే నువ్వు 24 గంటలు ఆ ధ్యాస ధ్యానాలతోటే ఉండాలి. పాత్ర డ్యూటీ చక్కగా దేహధర్మం చేసుకుంటూ, స్వధర్మంలో దేహధర్మం ఉన్నప్పుడు దేహధర్మం చేసుకుంటూ, దేహధర్మం లేనప్పుడు స్వధర్మం, నువ్వు వచ్చిన పని ఏంటో అది చూసుకుంటూ, నువ్వు వచ్చిన పని అంటే జన్మ లేకుండా చేసుకునే పని, జన్మ లేకుండా చేసుకునే పని కాబట్టి అలా జన్మ లేకుండా చేసుకోవాలంటే మరి జన్మకి కారణమైన కర్మ కాబట్టి, కర్మకి కారణమైంది దేహభావం కాబట్టి, దేహభావంతో నువ్వు చేసే పనులన్నీ కర్మలు వస్తాయి కాబట్టి ఈ సత్సంగానికి వచ్చాక ఈ దేహం ఒక పాత్రగా మనం మలుచుకుంటూ, ఈ దేహం ఒక పాత్రగా, ఇంకా అందులో అసలు సంశయం లేకుండా అమ్మ చెప్పారు ఏంటి, ఈ దేహం పంచభూతాలతో తయారైన పాత్ర కాబట్టి ఈ పాత్రని పాత్రగా నువ్వు వచ్చిన పని చేసుకోవడానికి పాత్రగా, ఈ పాత్రని నువ్వు విధి చేసుకోవడానికి, విధిని నువ్వు పూర్తి చేసుకుని విధి అనే నీ వ్యవహారం చేయడానికి వచ్చిన పాత్ర ఇది అంతే. దీనికి ఆధారం బ్రహ్మం. బ్రహ్మాధారంతో నువ్వు చక్కగా ఈ విధిని చేసుకోవడానికి పాత్ర ఇచ్చి, మళ్ళీ ఈ పాత్రతోటి విధిని మళ్ళీ కొత్తగా విధిని లేకుండా చేసుకునే పాత్ర ఇది, జన్మ లేకుండా చేసుకునే పాత్ర. ఈ పాత్ర ఒక్కటే నీకు అన్నీ తెలియజేసేది, నీకు మళ్ళీ జన్మరాహిత్యం చేసేది ఇదే. మర్మం తెలియజేసుకునేది నీకు తెలియజెప్పేది ఈ పాత్రే.
నువ్వు ఎవరో నీకు తెలిసేది ఈ పాత్ర తప్ప నీకే 84 లక్షల జీవరాశుల్లో ఏ ఆకారంలోని ఈ ఈ వ్యవస్థ లేదు, ఈ సదుపాయం లేదు. ఇది ఒక్కటే నువ్వు జన్మరాహిత్యం చేసుకుని పనిముట్టు, ఇది ఒక్కటి, ఈ జన్మ ఒక్కటే, ఈ 84 లక్షల జీవరాశులు అన్నారు కదా, ఆ జీవరాశుల్లో ఈ జీవుడు ఒక్కడే నీకు జన్మ లేకుండా మళ్ళీ ఆ తత్వంలోకి మళ్ళీ జన్మచక్రంలో తిరగకుండా చేసుకుని ఒక పాత్ర ఇది ఒక్కటి. అది ఈ పాత్ర మరి అంతే అంటున్నారు. అమ్మ 24 గంటలు నువ్వు బ్రహ్మంగా ఉండాలి, నువ్వు బ్రహ్మం తెలుసుకున్నావు కాబట్టి, ఇది గొప్ప జన్మ కాబట్టి ఆఖరి శ్వాస వరకు అలాగే ఉండాలి అంతే. నీకు ఈరోజు మన అమ్మ మనకు చెప్పి ప్రతి మాటలోని చూడండి ఏమంటారు, నువ్వు అడిగే వాళ్ళకి చెప్పేవాళ్ళు లోకువ అని, నేను అన్ని ప్రశ్నలకి జవాబు చెప్తాను, అన్నీ నేను చెప్తాను అని అనుకో చాలా తప్పు అని చెప్తారు అమ్మ. ఎందుకంటే అన్నీ తెలుసు అన్నాం అనుకోండి, ఎన్ని కోణాల్లో ఎన్ని రకాల ప్రశ్నలు వేస్తారు, వాళ్ళు ఇష్టం. ఏంటంటే దేహభావంతో ఉన్నోడు వస్తారు, బ్రహ్మభావంతో ఉన్నోడు వస్తారు. మరి అమ్మ ఏమంటారు, నాకేం తెలియదు అంటే, మీరందరి దగ్గర నేను తెలుసుకుంటాను అంతే, నాకు ఏం తెలియదు అంటారు. ఏం తెలియదు అంటే మరి ఆవిడ ప్రశ్నకి జవాబు చెప్పాల్సిన పని లేదు. ఆవిడకి తెలుసున్నా ఎవరికి అవసరమో వాళ్ళకి చెప్తారు, తప్పనితో ఉన్నోడు అడిగితే వాళ్ళకి చెప్తారు. కానీ తప్పని లేనోడు నాకు ఏం తెలియదమ్మా అంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుసు అనేటప్పటికి అమ్మ ఇంకా కొత్తగా తెలియబడదు. తెలుసు అంటే అహంకారం అవుతుంది, తెలుసు అంటే అందరికీ లోకమైపోతారు. తెలుసు నాకు అన్నీ తెలుసు అంటే నేను అన్నీ అడుగుతారు, అన్ని రకాలు అడుగుతారు. దేహపరంగా అడుగుతారు, గృహస్థాశ్రమంలో అడుగుతారు, దేహంగా వాళ్ళకి ఉన్న కష్ట సుఖాలన్నీ ఇవన్నీ కూడా ఎలా చెప్తే ఒక్క రకంగా అన్ని రకాల ప్రశ్నలు వస్తాయి. అందుకే అమ్మ నాకేమీ తెలదు బ్రహ్మం తప్ప అని చెప్తారు. అంచేతే ఇవన్నీ కూడా మనం అమ్మ దగ్గర నేర్చుకునేది మనం కొంచెం తెలుసుకుంటే నాకు అంతా వచ్చని విరవీగిపోతారు కొంతమంది. అంటే కొంచెం తెలిస్తే చాలు, ఇది అనుకోవడానికి అంతానికి ఇంటానికి చాలా తేడా అమ్మా. నాకు అన్నీ కూడా ఇప్పుడు మనకు అన్నీ తెలిసినట్టు ఉంటాయి. బాగా అమ్మ పదాలన్నీ కూడా చిన్న చిన్న పదాలు, ఆ పదాలన్నీ మనకి అమ్మ ఏమంటారు, ఎవరిని అనొద్దు, ఎవరిని ఎనొద్దురా, నీకు అదే బ్రహ్మాస్త్రం అంటారు. నేను ఎవరిని అన్నమ్మా, ఎవరిని ఎన్నమ్మా అంటాం. అంటాం కానీ మరి అది నువ్వు ఉంటున్నావో లేదో నువ్వు చూసుకో. ఎందుకు చూసుకో? అది నేను ఉంటున్నానమ్మా అంటున్నావు కదా, ఉండాలని అనుకుంటున్నావు కదా, ఉండాలన్నప్పుడు నువ్వు ఎంతో ప్రయత్నం చేస్తే కానీ అలా ఉండలేవు. అర్థమైందమ్మా? ఇవన్నీ కూడా మనం అన్ని తెలిసినట్టు అనిపిస్తుంది కానీ మనకి ఇవన్నీ కూడా మనకి మూలంలోకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ కూడా ప్రశ్నల కింద ఉంటాయి. ఇక్కడ చూడండి, అభ్యాసం చాలా అవసరం. అభ్యాసం లేకపోతే ఏది అర్థం అవుతుంది. అమ్మ దగ్గరికి మనం అభ్యాసం కావాలంటే సత్సంగానికే రావాలి. సత్సంగం తప్పించి ఎక్కడ అభ్యాసం మనకు కుదరదు. ఎందుకు కుదరదు? సత్సంగాలన్నీ నీకు ఇక్కడ నీ గురించి నువ్వు తెలుసుకుని నువ్వు సరి చేసుకుని నువ్వు దేహధర్మంగా ఎలా చేయాలి, 2 ధర్మాలు, స్వధర్మం దేహధర్మం, స్వధర్మం దేహధర్మం, 2 ధర్మాలు నీకు ఇక్కడ తెలుసుకుంటూ ఆచరిస్తూ అనుభవిస్తూ ఉండే అవకాశం ఈ సత్సంగం. ఈ సత్సంగంలో ఇంకా రెండో మాట ఉండదమ్మా, అంతా కూడా నీ గురించి నీకు తెలియజేసే సత్సంగం. ఇక్కడ తెలియజేసేది అంటే తెలిసినట్టు అన్నీ అనిపిస్తుంది కానీ అనిపించేస్తుంది కానీ ఇక్కడ అంతా కూడా అలాగా అనిపిస్తుంది కానీ అది ఆచరణకు వచ్చేటప్పటికి నేను ఊరకుంటాను. ఊరుకున్నటువంటి ఏంటమ్మా ఎడపడమా, ఊరకున్నటువంటి నీకు ఏ భావాలు రాకూడదు. ఇక్కడ కళ్ళు మూసినా కూడా ఏ దృశ్యం రాకూడదు, ఏ భావన రాకూడదు, ఏ ఆకర్షణ రాకూడదు. ఎలా ఉండాలి? బ్రహ్మంగా అలా ప్యూరిటీ క్వాలిటీలా ఉండాలి. ఊరకున్నటువంటి ఈ మనసులో ఏ సంకల్ప వికల్పాలు లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా, ఈ బాహ్యంగా దృశ్యం మీద కూడా నీకు వెళ్లకుండా కళ్ళు మూసినా ఇంద్రియాలు ఆకర్షిస్తాయమ్మా. కళ్ళు మూసినా ఇంద్రియాలు నీ చేతుల్లో ఉండాలి, మనసు కాదు. ఇంద్రియాలు కూడా ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం, ఏదో ఒక వస్తువు కనబడుతుంది, అది బాగుంది అనిపిస్తుంది, మరి అప్పుడు ఆ వస్తువు మీదకి వెళ్ళినట్టే కదా నీ ఇంద్రియం. అంచేతే ఇంద్రియాలు కూడా లోపల భావనలో ఇంద్రియాలు కానీ మనసు కానీ ఏమి కూడా బయటికి వెళ్ళకుండా, ఏ భావన రాకుండా నేను బ్రహ్మాన్ని అనే ఒక భావంతో
అంతా బ్రహ్మంగా, నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు త్రికరణ శుద్ధిగా నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడమ్మా అంతా బ్రహ్మే కనపడుతుంది, రెండోది కనపడదు. నిజం. ఇప్పుడు తేటగుండి కన్నా చెప్పాడు ఏంటి, అంతా నువ్వు బ్రహ్మ అయినప్పుడు ఇంకే ఉంటుంది, రెండోది ఉండదు అంటారు. అమ్మ కూడా మా అమ్మ ఎప్పుడు చెప్తారు, ఇప్పుడు మాట్లాడితే ఆవిడ అలా చెప్పారు. ఎందుకంటే మనం అలా ఉండాలి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అందరూ కూడా అది ఎవరు ఎవరు అంటున్నారు ఎవరు ఉంటున్నారు అన్నది మనకు అనవసరమా, మనకు తెలిసింది కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది మనం ఆచరించి మనం అనుభవించాలి, అంతేగాని ప్రశ్న ఉండకూడదు, వాళ్ళు తర్కించకూడదు. వాళ్ళు గురువుల యొక్క గుణాలు అవన్నీ మనకు వద్దు, నామరూప గుణాలు గురువుని కూడా మనం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? ఇక్కడ గురువుకి మించిన శిష్యుడు ఎప్పుడు అవుతాడు? గురువు చెప్పినట్టు చేస్తే గురువు మించిన శిష్యుడు ఎందుకు అవుతాడంటే, గురువు కొన్ని చేయకపోయినా వాడికి అనుభవంలో ఎలా చేస్తే మంచిదని తెలుసుకుని అది చెబుతాడు. అది మనం ఉంటే మనం ఇంకా గురువుకి మించిన శిష్యుడు అనే భావం ఏంటంటే అమ్మా, గురువు మీద విశ్వాసం నమ్మకం 100% పెట్టుకుని గురువు మీద అలా ఉంటే అందరూ కూడా గురువుకి మించిన శిష్యులు అవుతారు. అమ్మ అదే చెప్తారు, నా పిల్లలందరూ కూడా నాకంతా బాగా అవ్వాలి, నాకంతా బాగా ఉండాలి అని చెప్తారు. అంచేతే ఇవన్నీ కూడా మరి అమ్మ మనకి చెప్పిన బ్రహ్మ విద్య కాబట్టి ఈ బ్రహ్మ విద్యలో మనం చక్కగా అందులోనే ఉంటున్నాం కాబట్టి మనం చక్కగా మనం ఇది అభ్యాసం బాగా అలవాటైంది కాబట్టి మనం ఉండటమే. అంచేతే ఇక్కడ అన్నీ కూడా అమ్మ చెప్పిన మాటల్లో ఒక రకం కాదు, అన్ని రకాలు కూడా మనకి జన్మచక్రం లేకుండా దేహధర్మంలో చక్కగా జీవించి ఉండగానే జీవన్ముక్తి అంటారు కదమ్మా, జీవించి ఉండగానే అక్కడ జీవించి ఉండగానే మనం ముక్తి జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే అన్ని చక్కగా ఏది చేయాలో ఏది వదలాలో ఎలా ఉండాలో అలా ఉంటూ మనం మౌనంతో ధ్యాన మనోమౌనంతో నీ విధిని చక్కగా ఇష్టంగా చేసుకుంటూ హాయిగా ఉండే జీవన విధానమే జీవన్ముక్తి. అంతే. జీవించి ఉండగానే ముక్తి, జీవించి ఉండగానే అన్నింటినీ వదులుకుని హాయిగా ఆనందంగా బ్రహ్మానందంలో ఉండటమే ముక్తి. ముక్తి అంటే అంతే ఆనందం, బ్రహ్మ అంటే ఆనందం. ఇదంతా కూడా అమ్మ దగ్గరికి వచ్చాక ఇక్కడ బాగా చెప్తారు. ఇక్కడ చూడండి, హంస అంటారు కదా, హంస అంటే ఏంటి? హంస సర్వం నిండి ఉన్నది హంస. హంస అంటే ఏంటంటేనమ్మా, నువ్వు హంసలా ఉండాలి అంటే హంస ఎలాంటి తత్వం ఉందో మీకు తెలుసు కదా. హంసది ఎలాంటి తత్వం? హంసది ఇక్కడ హమ్ అంటే నేను, స అంటే సర్వం. హంసలాగా సర్వం నేనే ఉండాలి, అదే నీ సర్వం నిండి ఉన్నాను అనే భావంతో మనం ఉంటూ మనం అందులో ఇక్కడ ఎలా ఉండాలంటే హంసలాగా. హంస అంటే ఒకటేనమ్మా. హంసల యొక్క హంస అని అనిపించుకోవాలంటే హంస గుణాలు తెలుసుకోవాలి, హంస లక్షణం ఏంటో తెలుసుకోవాలి. హంస అని అది అనిపించుకుందంటే దాన్ని ఎందుకు హంస అన్నారు అనిపించుకోవాలి. రామకృష్ణ పరమహంస అది ఆయన రామకృష్ణ పరమహంస అంటే హంస. హంస అంటే తెలుసా? హంస అంటే ఎంత గొప్ప, దాని యొక్క మీనింగ్ ఏంటంటేనమ్మా, ఇక్కడ హంస అంటే పాలు నీళ్లు కలుపుకున్నా, ఎన్ని పాలు ఎన్ని నీళ్లు పోసినా కలిపి అక్కడ పెడితే ఎన్ని నీళ్లు అన్ని పాలు తాగి నీళ్ళు అందులో కలిపిన పాలలో నీళ్లు వదిలేసి పాలు తాగుతున్నాము. అది మరి ఎవరికి సాధ్యం? మనకి సాధ్యమేనా? మరి ఎవరికి సాధ్యం? హంసకి సాధ్యం. హంస అంటే జ్ఞాని, ఆయన ఏదైనా చేయగలదు. అది అలాగా. మరి అందులో ఇంకా బయట మీనింగ్ ఏంటంటేనమ్మా, బయట మనం తెలుసుకునేది ఏంటంటే, మనం ఈ గృహస్థాశ్రమంలో ఉన్నాం. గృహస్థాశ్రమంలో బాహ్యంగా వ్యవహారంలో అందరితోటి ఉంటాం కాబట్టి ఈ అందరిలోని ఇక్కడ చూడండి, ఇక్కడ బాహ్యంగానే ఉంటారు, అంతరంగంగానే ఉంటారు. ఇక్కడ జ్ఞానులు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు, అందరూ కలిసి ఉంటారు. ఇక్కడ పాలు నీళ్ళ కలిసి ఉంటారు. మరి నువ్వేం చేయాలి? హంసలాగా పాలు తీసుకుని నీళ్లు వదిలేయాలంటే జ్ఞానులు నువ్వు చెప్పిన మాట వింటా, కనవ మాటలు వదులుతా, ఆ జ్ఞాన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తావు, అదే హంస. మరి రామకృష్ణ పరమహంస అంటే ఆయన అందరిలోనే ఉన్నాడు, కానీ ఆయన ఉండి ఆయన ఏది తీసుకోవాలో అది తీసుకుంటూ ఏది చేయాలో చేస్తూ చక్కగా మరి స్వామి వివేకానందం తయారు చేశాడు. ఎవరు? రామకృష్ణ పరమహంస. ఆ హంస కాబట్టి హంస లక్షణాలన్నీ నేర్పాయన అంతా ఇది మొత్తం ప్రపంచవ్యాప్తిగా ఆయన్ని తయారు చేశాడు రామకృష్ణ పరమహంస.
వివేకానందుని శిష్యుడిగా చేసి ఆయనకంటే గొప్పగా ఆయన విశ్వం అంతా తిరిగిలాగా ఆయన చెప్పారు. ఆయన ఎందుకంటే హంస అంటే గొప్పతనం ఏంటంటేనమ్మా, హంసలో ఉన్న గొప్పతనం అది. పాలు నీళ్ళలో పాలు తాగి నీళ్ళు వదిలేసి శక్తి హంసకు ఉంది. ఇక్కడ జ్ఞాని రామకృష్ణ పరమహంస అనే జ్ఞాని ఎలా ఉంటాడంటే అందరితోటి ఉంటాడు. కాకుల్లో తిరుగుతాడు, కాకుల్లోనే ఉంటాడు, కానీ కోకిల్లా కొట్టాడు. ఆ శబ్దం కోకిల్లా ఉంటుంది, కోకిల్లాగే ఉంటాడు కూడా. మరి కాకి అన్ని రకాలు తింటుంది, కోకిల ఏం తింటుంది? మామిడి సిగురులు తింటుంది, సిగురు ఆకులు తింటుంది, ఇంకేమీ తిందు. ఇవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే అందులోనే ఉంటారు అందరూ. ఎవరు ఇక్కడ జ్ఞాని అజ్ఞానులు అందరూ ఉంటారు. ఈ ప్రపంచం అంతా కూడా జ్ఞాని అజ్ఞానమై ఉంటుంది. కానీ జ్ఞాని ఎప్పుడు జ్ఞానిలాగా ఉంటాడు, అజ్ఞాని ఎప్పుడు అజ్ఞానిలాగా ఉంటాడు. ఎందుకంటే తెలుసుకున్నవాడు వాడు ఎలా ఉండాలో, ఏది వదలాలో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది ఆనందమో, ఏది దుఃఖాన్ని ఇస్తుందో ఆ విషయాన్ని ఆయన తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడు ఆనందంగా, చుట్టూ ఉన్న ఆనందంగా ఉంచుతూ ఆయన ఆనందంగా ఉంటాడు. మరి ఆ జ్ఞాని లక్షణం అది. అంతేగాని ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. తెలుసుకున్నవాడు ఎవడైనా సరే. అమ్మ అంటారు, మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి జన్మరాహిత్యం అనే గోలు చేసుకునే అవకాశం అందరికీ ఉంది, హక్కు ఉంది. వాడికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. వాడు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అదే ఉన్నాడు. ఇది ఇక్కడ అమ్మ చెప్పింది. తెలుసుకుంటే దాన్ని వాడుకుని దాని భావాలతోటి నువ్వు తెలిసినా నీకు తెలవకపోయినా జ్ఞానైనా అజ్ఞానైనా బ్రహ్మాధారంతో ఉంటాడు. బ్రహ్మాధారంతో ఈ దేహమే కాదు, జీవులన్నీ కూడా బ్రహ్మాధారంతో ఉంటాయి. వాటికి వ్యవహారం అంటే ఈ మాట్లాడి బుద్ధి లేదు కదా, బుద్ధి లేదు కాబట్టి ఈ శబ్దం లేదు, ఈ మాటలు లేవు. వాళ్ళ భాషలో అవి మాట్లాడుకోవచ్చు, మనకి అది తెలియదు. మనకిది బాగా మంచి జన్మ. మరి ఈ జన్మలో మనం అన్ని కూడా అందరూ సాకారం చేసుకోవచ్చు, దాచుకోవచ్చు. ఇవన్నీ ఒక రకాలు కాదు. రేపు చూడండి, తరతరాలుగా దాచుకునే అవకాశం ఒక రకం కాదు. అన్ని అవకాశాలు ఈ జన్మకు వచ్చినాయి. కాబట్టి మనం చక్కగా ఈ జ్ఞానాన్ని తరతరాలు బాహ్య సంపదలు కాదు, ఆధ్యాత్మిక సంపదలు పంచాలి. ఇప్పుడు అమ్మ తరతరాలకి ఇప్పుడు ఈ జ్ఞానం ఇక్కడ పంచుతున్నారు. ఈ జ్ఞానాన్ని పెంచుతూ అందరికీ ఇది ఒక శబ్దంతో, ఇది ఆచరణతో నడిచి ఆచరించి చూపిస్తే ఇది అర్థమయ్యి ఆచరించేదమ్మా. ఇది అనుభవించేది అర్థమయ్యి ఆచరించినప్పుడు అనుభవించినప్పుడు నీకు అర్థం అవుతుంది. ఇంకా అంతకంటే ఏమీ లేదు. అమ్మ దగ్గరికి వచ్చాక మనకందరికీ కూడా అనుభవ జ్ఞానమైన గురువు కాబట్టి మనకన్నీ కూడా మనకు ఇప్పుడు చూడండి అన్నీ మనకి ఇక్కడ తెలుసుకుంటున్నాం, నెమ్మదిగా ఆచరిస్తున్నాం, అలాగే ఉంటున్నాం. ఇంక ఏమీ కూడా సస్పెన్స్ లేదమ్మా మనకి ఇక్కడ. ఇంకే అడిగేవాడికి అన్ని ప్రశ్నలు ఉంటాయి, కానీ దానికి అడిగేవాడు తపంతో ఉండాలి. అడిగేవాడు తపంతో ఉన్నాడా? ఏం చేస్తాడు? చెప్పేవాడు అనుభవంలో ఉండాలి. నువ్వు అడిగేవాడు తపంలో ఉండాలి, చెప్పేవాడు అనుభవంలో ఉండాలి. ఆచరించి అనుభవించాలి. ఇప్పుడు మనందరూ తపంలో ఉన్నాం, అమ్మ అనుభవ జ్ఞానం కాబట్టి మనకి ఇవన్నీ కూడా చక్కగా మనకి తెలియజేసి మన తపన్ని చల్లార్చి నీకు కూడా ఆ మార్గాన్ని చూపించి నువ్వు ఆ మార్గం అంతా ఈ ఆచరణ ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎలా అనుకోవాలి, ఈ భావం ఎలా ఉండాలి, నడక ఎలా ఉండాలి, పాత్ర డ్యూటీ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అనుభవజ్ఞాని కాబట్టి అమ్మ మన అందరికీ కూడా ఇక్కడ చెప్పిన మూలనే కదా మనందరూ కూడా దేహధర్మాలు చేసుకుంటూ బ్రహ్మంగా ఉంటున్నాం. ఇవన్నీ కూడా అడిగేవాడికి తప్పన ఉండాలిరా సత్సంగులు, చెప్పేవాడికి అనుభవం ఉండాలి. అనుభవ జ్ఞానం వస్తేనే నీకు అనుభవం చేయగలరు. నీకు మరి ఆ అనుభవం లేకపోతే నీకేం చెప్తారు? ఏం చెప్పలేరని చెప్తారు. సాధకుడు కొంతవరకు చెప్పగలడు, సాధకుడు కొంతవరకు చెప్పగలడు. సాధన చేసేవాడు ఇప్పుడు నేను వచ్చాను సత్సంగానికి వచ్చాను, సాధకుడు నేను తెలుసుకున్నప్పుడు నాకు కొంత తెలుసు. మరి అంతా తెలిసింది అమ్మకి, ఆవిడికి అనుభవం కాబట్టి ఆవిడకి అంతా తెలుసు. నాకు సాధకుడిని అడిగామా? సాధకులు అందరూ కొంత నాకు తెలిసింది, మీకు తెలిసింది, నాకు రకరకాల మనం అందరూ చెప్పుకొని సరి చేసుకుంటాం. సాధకుడు కొంతవరకు చెప్పగలదు, కానీ అనుభవం గలవాడు అనుభవజ్ఞాని అంతా చెప్పగలదు. అది అనుభవజ్ఞాని అంటే
ఇక్కడ స్టూడెంట్కి టీచర్కి ఎంత తేడమ్మా? స్టూడెంట్ చదువుకుందని కొంతవరకు చెప్పదు, బట్ టీచర్ అంతా చెప్పదు. అలాగే అనుభవజ్ఞానమైన టీచర్గా నువ్వు ఆ టీచర్ దగ్గరికి వెళ్తే అన్ని అడుగుతా, అన్ని చెప్తారు. అలాగే ఇవన్నీ కూడా ఇక్కడ ఆఖరి శ్వాస వరకు మనం బ్రహ్మంగా ఉండాలి అంటే నీకు సత్సంగం తప్ప వేరే మార్గం లేదురా. సత్సంగం చూసారా అమ్మంటున్నారు, సరే ఆఖరి శ్వాస వరకు నువ్వు బ్రహ్మంగా పాత్ర డ్యూటీ దేహధర్మం చేసుకుంటూ బ్రహ్మంగా బ్రహ్మాత్మ భావంతో నువ్వు ఉండాలి అంటే నీకు ఏముండాలి? సత్సంగ అభ్యాసం తప్పించి వేరే మార్గం లేదురా. ఇంకో మార్గం అనేది లేదు. సత్సంగం ఒక్కటే నీకు ఫుల్ ఛార్జర్ తోటే నువ్వు ఛార్జింగ్ పెట్టుకుంటావు. ఇంకా ఛార్జర్ లేకుండా బోర్డులో పెడితే నువ్వు అది ఎందుకు పనికి రాకుండా మాడిపోతుంది. అలా ఛార్జింగ్ ఎక్కాలంటే సత్సంగం, ఛార్జర్ లాంటిదే సత్సంగం. సెల్కి ఛార్జర్ ఎలాగో నీకు సత్సంగం కూడా ఛార్జింగ్ లాంటిది. నీకు కూడా నీ నడకలకి అన్నింటికి మార్పులు చేర్పులు చేసేదే ఛార్జింగ్. అది ఇక్కడ అంతా కూడా జీవన్ముక్తిగా ఉండాలి అంటే బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో అనుభవజ్ఞానమైన అమ్మ, మరి అనుభవజ్ఞానమైన అమ్మ బాహ్యంగాను బాహ్య సత్సంగ ధర్మాలు, బాహ్య సత్సంగం అంతర్సత్సంగం రెండు ఉండాలి. ఈ రెండు ఉండాలంటే బాహ్యంగా దేహధర్మం చేయాలి, బాహ్య వ్యవహారం అంటే దేహధర్మం చేయాలి. దేహధర్మం చేసుకుంటూ బ్రహ్మంగా బ్రహ్మాత్మ భావంతో మనందరూ ఉండాలి. బ్రహ్మం అని తెలుసుకున్నాలి, బ్రహ్మం అని తెలుసుకుంటాం. బ్రహ్మాత్మ అనే ప్రతి విషయంలోనే బ్రహ్మాత్మ భావంతో ఉంటాం. అలాగే ఆఖరి శ్వాస వరకు 24 గంటలు బ్రహ్మంగా ఉండాలి అంటే ఈ బాహ్య సత్సంగం అంతర్సత్సంగం ఉండాలి, ధ్యానాలు ఉండాలి. నీకు అభ్యాసం చాలా అవసరం. సత్సంగం వల్లే నీకు ఆఖరి శ్వాస వరకు ఉండగలదు. నీకు ఆరోగ్యం ఆనందం కావాలంటే, ఆరోగ్యం రావాలంటే, మనశ్శాంతి దేహశాంతి ఉండాలంటే సత్సంగంలోనే నీకు అది ఆ ఆనందాన్ని నువ్వు పొంది ఆచరించి అనుభవిస్తావు. అంచేత సత్సంగం మించి నీకు ఏమీ లేదు. అంచేత అమ్మ ఆఖరి శ్వాస వరకు ఉండాలంటే నీకు తప్పకుండా సత్సంగం ఉండాలని చెప్తున్నారు. అది మా బ్రహ్మాత్మ అమ్మ ఇవన్నీ కూడా అమ్మ మరి మనకి ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఇవన్నీ కూడా మనకి బ్రహ్మాత్మ చూడండి అమ్మ అంటున్నారు బ్రహ్మాత్మ ఈ జీవితం ఒక పరీక్ష, ఈ జీవితం ఒక పరీక్ష. దానిలో బ్రహ్మంగా ధర్మబద్ధంగా జ్ఞానయుక్తితో ఉంటూ బ్రహ్మంగా నడవాలిరా సత్సంగులు. చూసారా ఈ జీవితం నీకు పరీక్ష. పరీక్ష అంటే నువ్వు ఇందులో పాస్ అవ్వాలి. పరీక్ష అంటే ఎలాంటి పరీక్ష? దేహధర్మంగా నువ్వు చూడండి ఏమంటున్నారు, బ్రహ్మంగా ధర్మబద్ధమైన జ్ఞానయుక్తిలో, ధర్మబద్ధమైన జ్ఞానయుక్తితో మనం నడవాలి, బ్రహ్మంగా నడవాలి. ప్రకృతి మార్పు చెందేది నశించిపోయేది అంతటా ఉన్నది ఆ బ్రహ్మమే. ఆ నిజమైన నేనుతో నేనుగా అలా బ్రహ్మంగా ఉండాలి సత్సంగులు అని చెప్తారు. నిజమే కదా? ఇదంతా కూడా ఏంటంటే అమ్మ ఈ జీవితం ఒక పరీక్ష అంతే. ఈ జీవితంలో నీకు పరీక్ష అంటే ఏంటంటే అమ్మా ఇది విధి తయారు చేసి వచ్చాయి కాబట్టి పరీక్ష ఎంత ఇష్టంగా చేసేది నువ్వు చేయడానికి వచ్చావు. ఇక్కడ చేయటానికి ఈ దేహంలో నువ్వు చేయటానికి అది చేస్తానని వచ్చావు. అది ఇక్కడ ఇష్టపడి వచ్చావు. ఇష్టపడి నువ్వు చేసుకున్నది నేను చేసినన్ని నేను సరి చేసుకుంటానమ్మా అని అక్కడ అనుకుని అని చెప్పే వచ్చావు. ఇక్కడికి అన్నీ నేను సరి చేసుకుంటాను, ఇంకా నేను కొత్తగా తయారు చేసుకోను కర్మని, నేను ఈ జన్మని రాహిత్యం చేసుకుంటాను, నేను జన్మలు అన్నీ తీర్చుకుంటాను, అన్ని మార్పు చేసుకుంటాను, చక్కగా ఉంటాను అనే భావంతో మనం అందరూ వచ్చాం. అర్థమైందమ్మా? ఇవన్నీ కూడా ఈ జీవితం ఒక పరీక్ష. దానిలో బ్రహ్మంగా ధర్మబద్ధమైన జ్ఞానయుక్తితో చూసారా ధర్మబద్ధంగా ఉన్నారు. ధర్మబద్ధం అంటే ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించినప్పుడే నీకు అన్ని ధర్మాలు నువ్వు దేహధర్మం ఇక్కడ దేహధర్మం చేయడమే స్వధర్మం కదమ్మా. బ్రహ్మంగా ఉండటం ధర్మం, బ్రహ్మంగా ఉండటం ఈ మానవ జన్మ యొక్క నిజమైన పని ఏంటి? ధర్మంగా బ్రహ్మబద్ధంగా ఉండటమే నిజమైన పని. అలాగే జ్ఞానయుక్తితో ఉంటూ చూసారా
బ్రహ్మంగా ధర్మబద్ధంగా జ్ఞానయుక్తిలో ఉంటూ బ్రహ్మంగా నడవాలి. మన జ్ఞానయుక్తి తెలిసింది కదమ్మా. ఇప్పుడు సత్యంగానికి వచ్చిన తర్వాత మనం తెలుసుకున్నంత జ్ఞానంలో జ్ఞానం తెలుసుకున్నాం. జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ జ్ఞానం అంటారు. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏమీ లేదు, ఈ జన్మ నిన్ను నువ్వు తెలుసుకోవటమే జ్ఞానం. ఇంకంతకంటే జ్ఞానం పోట్లేదు. నిన్ను నువ్వు తెలుసుకుని నువ్వెవరో నువ్వు తెలుసుకున్న తర్వాత ఆ నిజమేంటో తెలుసుకుంటారు. నిజంలో నిజంగా ఉంది శక్తి యుక్తి నువ్వు సంపాదించడమే జ్ఞానం. ఆ జ్ఞానం సంపాదించాలంటే అది ఏం చేయాలి? అది నీకే నువ్వు తెలుసుకుని నువ్వు ఆచరించి నువ్వు అనిపించినప్పుడే అది జ్ఞానం. అంటే అన్నీ కూడా నీ గుణాలు, భావాలు, నడకలు అన్నీ కూడా నేను అన్నిటికంటే ఫస్ట్ జ్ఞానంలో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఈ దేహ భావన, ఈ దేహం నేను అనుకునే భావనని నేను బ్రహ్మాన్ని తెలుసుకుంటావు. ఇదే ఫస్ట్ మెరాకిల్. అది ఇక్కడ ఈ మేలు నేను అనుకున్న దాన్ని ఈ మేలు ఒక పాత్ర అని తెలియబడుతుంది సత్సంగంలో. మరి ఈ సత్సంగంలో ఈ పాత్ర అనేటప్పటికీ పాత్రకు ఆధారం బ్రహ్మం, అది నువ్వు. ఈ పాత్రకు ఆధారం బ్రహ్మం, ఆ బ్రహ్మాన్ని నువ్వని ఇక్కడ సత్సంగంలో తెలియబడుతుందమ్మా. అందుకే అలా బ్రహ్మంగా తెలుసు జ్ఞానయుక్తితో జ్ఞానంగా తెలుసుకున్నాం కాబట్టి యుక్తి ఉండాలమ్మా. యుక్తి కావాలి. యుక్తి అంటే ఏంటంటే సమయాన్ని బట్టి చక్కగా, ఇప్పుడు మనం ఇంట్లో యుక్తిగా ఉంటాం. ఎలాగా? పిల్లల దగ్గర ఎలా ఉంటాం, భర్త దగ్గర ఎలా ఉంటాం, తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉంటాం, అత్తగారు మామగారి దగ్గర ఎలా ఉంటాం, అక్క చెల్లెల దగ్గర ఎలా ఉంటాం, ఎక్కడికక్కడ ఎలా యుక్తిగా ఉంటాం. మరి అందరినీ ఒకలా చూస్తావా, ఒకలా మాట్లాడవు కదా. పిల్లలతోటి పిల్లలాగా, భర్తతోటి భర్తలాగా అన్ని ఎక్కడ యుక్తిగా ఎలా ఉంటావో అది యుక్తి అంటే అది ఆ సమయాన్ని బట్టి అక్కడ ఎలా ఉండాలో అలా. ఇప్పుడు అజ్ఞానం వస్తాడు, అడుగుతాడు, నీకు నాకేం తెలియదమ్మా, మా అత్తయ్య ఉన్నారు మాట్లాడినట్టు. ఇక్కడ అదే జ్ఞాని నీకు మంచి మాట్లాడడానికి నీకు నచ్చింది, నీకు తెలిసిందనుకో, అలాగమ్మా చాలా బాగుందమ్మా, అలా బ్రహ్మంగా ఉండాలి, బ్రహ్మంగా ధర్మంగా ఉండాలి, ఆ నడకలు అలా ఉండాలి, భావన అలా ఉండాలి, అన్ని ఇష్టం చేసుకోవాలి, ఎవరి నామరూప గుణాలు మనం చూడకూడదు అని ఒకరికొకరికి ఎప్పుడున్నా ఉంటే మరి అది ఆనందంగా ఉంటుంది. అంచేతే బాహ్య సత్సంగం అంతర్సత్సంగం అంటే అదే. బాహ్య వ్యవహారంలో దేహధర్మంగా ఉంటూ అంతరంగంగా బ్రహ్మంగా ఉండాలి. ఈ రెండు సత్సంగాలు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్తారు. ఇది సత్సంగంలో మనకు తెలియబడుతుంది. అలా ఉన్నప్పుడు ఏమంటావు? జ్ఞానయుక్తితో ఉంటావు, బ్రహ్మంగా నడుస్తావు. ఇక్కడ చూడండి, పాత్రగా డ్యూటీ చేస్తాం. అక్కడ ఈ సాకారంగా నాకారంతో వ్యవహారం చేస్తాం. ఆ లోపల నిరాకారంగా ఉన్నదో చెప్పి వ్యవహారం అంతా లోపలంతా కూడా బ్రహ్మంగా ధ్యానాలతో అలా ఉంటాం. ఈ రెండు కూడా ఎందుకు ఉంటాం? తెలుసుకున్నాం. జ్ఞానాన్ని తెలుసుకున్నాం కాబట్టి, యుక్తి తెలుస్తుంది కాబట్టి. యుక్తి అంటే ఎలా, ఏ సమయాన్ని ఎలా ఉండాలి, అది యుక్తి అంటే. అంతేగాని ఇంకా ఇంకేం కాదు. ఇక్కడ చూడండి, అలా నడుస్తాం మనం అందరూ కూడా. ఇక్కడ ప్రకృతి మార్పు చెందేది, నశించిపోయేది. ప్రకృతి మార్పు చెందేది, నశించిపోయేది. అంతటా ఉన్న ఆ బ్రహ్మమే నేను, అదే నిజం, అదే బ్రహ్మమే నిజం. ఆ నిజమైన ఇక్కడ ఒకటి జ్ఞానం అంటే నిజమైనది ఏదో తెలుసుకుని నిజంలో నిజంగా ఉండటమే జ్ఞానం. ఇంకంతకంటే ఈ నిజాన్ని తెలుసుకుంటావు. ఈ నేను అనుకునే భావం ఈ మేను కాదు, మేనికి ఆధారమైన బ్రహ్మం, ఆ బ్రహ్మం నేను అని తెలుసుకుంటావు కదా. మరి ఇవన్నీ కూడా తెలుసుకుని అన్ని మార్చుకుంటావు. నీ సిస్టమ్ అంతా మారిపోతుందమ్మా. మారిపోయి చక్కగా జ్ఞాన యుక్తితోటి హాయిగా ఆనందంగా ఉంటాం. చూడండి మార్పు చెందేది, ఈ ప్రకృతి మార్పు చెందేది, నశించిపోయేది, అంతటా ఉన్న బ్రహ్మమే నిజమైంది. అది దానికి మార్పు లేదు, చేర్పు లేదు. అంటే ప్రకృతి అంటే ఒక్కటే చెబుతారమ్మా, ఈ పంచభూతాలతో తయారైందే. ఈ నామరూప దృశ్యాలన్నీ కూడా పంచభూతాలతో తయారు. పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశం, గాలి తత్వం, భూతత్వం. ఇవన్నీ కూడా ఇవన్నిటితోటే తయారైంది. చూడండి, మళ్ళీ అవన్నీ కూడా అందులోనే మళ్ళీ కలిసిపోతాయి. చూడండి, మళ్ళీ అలాగే ఇప్పుడు అందులో ఒక చెట్టు పడుతుంది, ఎదుగుతుంది, పడిపోయి మళ్ళీ మట్టిలో కలిసిపోతా. ఎంతే, ఏదైనా అంతే, నువ్వు అంతే. ఈ దేహం కూడా పంచిపోతాలతో తయారైంది. ఇది అంతే, మట్టితోటే తయారైంది.
మట్టి ఉంది, నీరు ఉంది, గాలి ఉంది, అగ్గి వేడి ఉంది, అన్నీ ఉన్నాయి దీంట్లో కూడా. ఇవన్నీ కూడా వాటి వల్ల తయారైంది. ఆ పంచభూతాలతో తయారైంది. మొత్తం ఈ నామరూప దృశ్యాలన్నీ కూడా పంచభూతాలతో తయారైంది. అంతకంటే ఏం లేదు. ఇంచేత ఇవన్నీ కూడా మళ్ళీ తయారైంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే తయారు చేసామో మళ్ళీ ఇక్కడ చూడండి, తయారైన దానికి ఎండింగ్ ఉంటుంది. పుట్టిన దానికి సావు తప్పదు. అంచేత మరి సావటం పుట్టుకం ఏంటంటే బ్రహ్మం. నీలో ఉన్న బ్రహ్మానికి సాగు లేదు, పుట్టుకలేదు. ఈ ఆకారాలు వదులుతావంటే, ఈ వ్యవహారం నీ విధి అవగానే ఈ ఆకారాన్ని వదులుతావు అంతే. మళ్ళీ విధి ఉంటే కొత్తగా ఆకారం తీసుకుంటావు. ఇప్పుడు మనకి బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగానికి వచ్చాం కాబట్టి మనం విధిని తయారు చేసుకోం. కాబట్టి ఇక్కడ ఏమంటాం, తయారు చేసుకోం కాబట్టి మనం బ్రహ్మార్పణ భావంతో ఉంటాం. అర్థమైందమ్మా? మరి ఇవన్నీ కూడా ఎందుకు ఉండగలుగుతాం అంటే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేటప్పటికి అర్థమవుతుందమ్మా. ఇక్కడికి వచ్చేటప్పటికి సత్సంగానికి వచ్చేటప్పటికి అన్నీ అర్థమవుతుంది. అర్థమయ్యి చక్కగా నీ వ్యవహారం చేసుకుంటాం. ఇక్కడ ఎప్పుడైతే ప్రకృతి మార్పు చెందేదని తెలిసిందో, ప్రకృతిని నామరూప దృశ్యాలకి అతీతంగా నువ్వు ఉండగలిగే శక్తి నీకు తెలుసుకుంటావు అంతే. ఇంకేమండి నశించిపోయేదని తెలిసిపోతుంది, అంటే మార్పు చెందుతుంది. ఇక్కడ పుట్టినవాడు సావటం ఆనందం అన్నట్టు ఉంటుంది. ఇవన్నీ అంతే, కనిపించి అన్ని మార్పు చెందుతాయి. అది ఇక్కడ ఒక్కటే చెప్తాం. ఇక్కడ చూడండి, ఎన్నో ఒక బిల్డింగ్ ఉంటుంది, అంతకు ముందు బిల్డింగ్ లేదు, ఇప్పుడు బిల్డింగ్ ఉంది, తర్వాత బిల్డింగ్ ఉండదు. ఇవన్నీ కూడా మార్పు చెందుతాయి. ఈ చెట్టు పుట్టింది, పెరిగింది, చచ్చిపోయింది, మళ్ళీ అందులో కలిసిపోయింది. మరి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి అంతటా అంతే అంటారు. ఇక్కడ అమ్మ అంటున్నారు చూడండి, బ్రహ్మాత్మ ధనాన్ని బ్రహ్మంగా అవసరానికి ఖర్చు పెడుతున్నాం. చూడండి, మన అమ్మ దగ్గరికి వచ్చాక మన అన్ని కూడా ఇక్కడ ఏమన్నారు, అమ్మ ఆఖరి శ్వాస వరకు ఏముండాలన్నారు మీకు? మనం గృహస్థాశ్రమం కాబట్టి మనకి ఆఖరి శ్వాస వరకు మనం ఇక్కడ సత్సంగం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, డబ్బు ఉండాలి. ఈ మూడు ఆకరణ లేకపోతే నువ్వు బ్రహ్మంగా మిగలలేవు. ఎందుకంటే బాగా అర్థం చేసుకునేది ఏంటంటే అమ్మ, మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి గృహస్థాశ్రమంలో తప్పకుండా ప్రతి దానికి డబ్బు అవసరం ఉంది. అంచేత ఆ డబ్బు ఉండాలి నీకు, ఆ డబ్బు ఉండాలి, మరి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేకపోతే కూడా నీకు ఇబ్బంది. డబ్బు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, సత్సంగం ఉండాలి. సత్సంగం ఉన్నప్పుడే నీకు ఇవన్నీ ఉపయోగపడతాయన్నా. సత్సంగం లేకపోతే ఎన్ని ఉన్నా సున్నా, నీకేం తెలియపడదు. సత్సంగం లేకపోతే నీకేమి తెలియపడదు. అర్థమైందమ్మా? అంతే. ఇవన్నీ కూడా ధనాన్ని బ్రహ్మంగా అవసరానికి ఖర్చు పెడుతున్నాం. మనందరూ కూడా సత్సంగం అందరూ కూడా ధనాన్ని అవసరానికే ఖర్చు పెడుతున్నాం. దేహం ఉండగానే దేహభావన పోవాలి. ఈ దేహం ఉండగానే ఈ దేహం అంటే తెలుసుకుని దీని మీద భావం అంటే దీని మీద మమకారం పెట్టుకున్నాం. ఈ నేననే మమకారం తగ్గాలి. మమకారం తగ్గి ఏం చేయాలి? నువ్వు దాన్ని పాత్రగా చక్కగా బ్రహ్మ పనిముట్టుగా ఈ దేహాన్ని దేవాలయంలో అలా చూసుకుంటూ, అలా ఉంచుకుంటూ, అలా ఉపయోగించుకోవాలి. దేవాలయంలో ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే ఈ దేహం దేవాలయం అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అలాగా అనుకుంటాం కదా, దాని యొక్క వ్యవహారం అలా మార్చేసేవో చక్కగా అంతే. ఈ దేవాలయంలో దేవుడు ఉంటాడు. దేవాలయం లేని దేవాలయంలో దేవుడు లేకుండా దేవాలయమే ఉండదు. అంచేత మనకి దేహం దేవాలయం అయినప్పుడు ఏంటి, మనం దేహం దేవాలయంగా పవిత్రంగా ఉంచుకుంటున్నాం. అంతే పవిత్రంగా ఉంచుకున్నప్పుడు ఏమవుతుందమ్మా, ఈ జీవుడే ఆయన గుణాలు లక్షణాలన్నీ మారి చక్కగా బ్రహ్మంగా మారిపోతాడు. జీవుడే దేహ లక్షణాలు పోయి దేవాలయంలో ఎలా అయిందో ఇక్కడ జీవుడు కూడా అంతేనమ్మా. జీవ లక్షణాలు పోయి దైవ లక్షణాలతోటి అంటే జ్ఞాని ఎలా ఉంటాడో చూడండి. ఇక్కడ దైవ లక్షణాలు అంటే జాలి, దయ, కరుణ, అక్కడ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అని చెప్తారు. ఇక్కడ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఇవన్నీ కూడా ఇక్కడ దైవ లక్షణాలమ్మా. ఇంకా అవన్నీ మనకి ఆటోమేటిక్గా వస్తాయి. అవి వచ్చినప్పుడు నువ్వేమో అదే అవుతావు కదా.
చేత ఇవన్నీ అది అమ్మ చెప్పింది అది. ఈ దేహం పవిత్రంగా ఉంచుకుంటావు, దేవాలయంలో ఉంచుకుంటావు, మరి ఆ దేవాలయంలో ఆ దేవుడు అలా ఉంటాడు అని చెప్తారమ్మ. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అమ్మ, మనందరూ కూడా ఆ భావాల్లో ఉంటున్నాం. ఇంకా ఆ భావాల్లోనే, ఆ నడకలోనే, ఆలోచనలోనే అదే మనం కావాలనుకుంటున్నాం. అందులో కావాలనుకుని ఇష్టంగా తప్పంతో ఉంటున్నాం కాబట్టి తప్పించుకున్నాం దానికోసం. ఆ తప్పనే తప్పొస్తాయి, అదే మనకి అలా నిలబడిపోతున్నాం. దేహం ఉండగానే దేహభావన పోవాలి. ఈ దేహం ఉండగానే ఏంటి, దేహంలో నువ్వు ఈ పాత్రతోటే దీని గొప్పతనం తెలుసుకోవాలి. అంతే ఇక్కడ ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలంటారు కదా, ముళ్ళు గుచ్చుకుని ముళ్ళు ఇంకో ముళ్ళుతోటి తీస్తారు. అలాగే ఈ దేహంతో జన్మలు తెచ్చుకున్నాం దేహభావంతో, మళ్ళీ ఈ దేహభావంతో మనం జన్మ లేకుండా తెలుసుకోవాలి. ఈ దేహం ఈ పాత్రతో జన్మలు తెచ్చుకున్నాం. తెలియనప్పుడు ఇప్పుడు తెలుసుకున్న ఈ పాత్ర విలువ, ఈ పాత్ర విలువ తెలుసుకుని ఈ పాత్ర నుంచి విలువ ఇస్తూ నువ్వు మళ్ళీ జన్మ లేకుండా చేసుకుని పని చేయాలి. దేహం ఉండగానే అలా పోవాలి. అందరిలో ఉన్న బ్రహ్మాన్ని చూస్తాను. అందరిలోనే అమ్మ అంటున్నారు, నేను అందరిలో ఉన్న బ్రహ్మాన్ని చూస్తాను, కానీ వారి గుణాన్ని బట్టి జాగ్రత్తగా మసులుకుంటాం రాసత్యంలో. మనందరూ కూడా అందరిలోని బ్రహ్మాన్నే చూస్తాం, కానీ వారి గుణాన్ని బట్టి, ఇతర యుక్తి అంటే అది, వాడి గుణాన్ని బట్టి, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి జాగ్రత్తగా మసులుకుంటాం. ఇక్కడ వారి గుణాన్ని బట్టి జాగ్రత్తగా మసులుకుంటాం. ఆశ వద్దురా సత్సంగులు. మనం చూసారా, వారి గుణాలు బట్టి యుక్తిగా ఉంటాం. అందరిలోని బ్రహ్మాన్ని చూస్తాం, అందరిలోని బ్రహ్మ ఉన్నాయని తెలిసింది మనకి. వారి గుణాన్ని బట్టి జాగ్రత్తగా జాగ్రత్తగా మర్చుకుంటాం బ్రహ్మంగా. అంచేత ఇవన్నీ కూడా అందరిలోని ఉన్న బ్రహ్మాన్ని చూస్తాం మరి కదా. ఆశ వద్దురా, మనకి ఆశ వద్దు. ఆశ అతి ఆశ అనర్థకం. ఆశ వద్దు, విధిని బ్రహ్మంగా అంగీకరించు. నువ్వు చేసుకొచ్చిందాన్ని బ్రహ్మంగా అంగీకరించు. విధి నీవు చేసుకుని వచ్చినదేరా సత్సంగంలో, నువ్వు ఏం చేసుకొచ్చావో అదేరా, అంతేగాని ఎవరు ఇచ్చింది కాదు, ఎవరు దీనికి నీకేది కల్పించింది కాదు అని చెప్తున్నారు. ఆశ వద్దు, విధిని బ్రహ్మంగా బ్రహ్మంగా అంగీకరించు. నీకు విధిలో తెచ్చుకుని ఇవన్నీ నేనే చేసుకున్నాను, నేనే కల్పించుకున్నాను, నేనే ఇవన్నీ చేశాను కాబట్టి నేనే అవన్నీ తీర్చేసుకుంటాను, అవన్నీ సరి చేసేసుకుంటాను, అవన్నీ చేయవలసిన పెండింగ్లో ఉంటే చేసేసుకుంటాను అని అన్నీ కూడా విధిని నీవు అంగీకరించేసి విధిని నీవు చేసుకుంటూ అది ఇవన్నీ విధిని నువ్వు అంగీకరించావు. ఎందుకంటే నువ్వు చేసుకొచ్చిందని తెలుస్తుంది. అంగీకరించినప్పుడు ఇష్టంగా చేసుకుని చక్కగా దాని ధర్మం దాన్ని చేసేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మరి అంతే కదా. అంచేతే ఏమంటున్నారమ్మా, నేనే అంతా కాబట్టి అందరూ బాగుండాలి అంటాను. అమ్మ అంటారు, అమ్మ అంతే కదా, మరి అందరూ బాగుండాలి అని అంటారు. అంటారండి, ఎందుకు అంటారు? అంతా అమ్మాయి కాబట్టి, అంతా నేనే కాబట్టి, అందరూ నేనే కాబట్టి, నేనే అంతా కాబట్టి అందరూ బాగుండాలి అంటారు. అది అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనం అందరూ బాగోవాలంటే అందులో మనం ఉంటామమ్మా, మనం ఉంటాం, మన భర్త ఉంటారు, మన పిల్లలు ఉంటారు, మన తల్లిదండ్రులు ఉంటారు, అత్తగారు, అందరూ ఉంటారు, మన కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు. అంతా బాగోవాలి అన్న దాంట్లో అన్నీ ఉంటాయి, అందరూ ఉంటారు. ఇంకా అక్కడ అంతటా ఉన్న బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది అని చెప్తారమ్మ. మరి అంతటా ఉన్న బ్రహ్మ అంటే, నాలో బ్రహ్మ అంటే ఏంటి? నాలో ఉన్న బ్రహ్మ, అందరిలో ఉన్న బ్రహ్మ, అంతటా ఉన్న బ్రహ్మానికి నమస్కారం, ఒకే నమస్కారం. అలాగే ఇక్కడ ఏమంటున్నారు, నేనే అంతా కాబట్టి అందరూ బాగుండాలి అంటారు. మా బ్రహ్మంగా ఆవిడ అందరూ బాగుండాలి అంటారు అని చెప్తారు. భర్త అనే గొడుగు కింద భార్య బ్రహ్మంగా బ్రతకాలి. భర్త అనే గొడుగు, ఈ సంసారంలో భార్య భర్తలు అనేవి ఉంటాయి కదా బంధాలు. ఆ బంధాల్లో నీకేమంటారమ్మా, భర్త అనే గొడుగు కింద భార్య బ్రహ్మంగా బ్రతకాలి. అసలు ఆ గొడుగులో చక్కగా సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండాలి అని చెప్తారు అమ్మ ఎప్పుడు. అదే సంసారం అనే ముసుగులో ఈ సంసారం ఉండాలి చక్కగా. ఈ సంసారం ఉంటూ సంసారంలో ఉంటూ నువ్వు సన్యాసిగా ఉండాలి. ఇక్కడ సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండాలి. అంటే సంసారం అనే బంధంలో సంసారాన్ని ఎలా చేసుకోవాలి,
ఎలా చేసుకోవాలని చూసారా? భర్త అనే గొడుగు కింద భార్య బ్రహ్మంగా బ్రతకాలి. భర్త అనేది గొడుగు అంటే ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు భర్తకి నువ్వు ఉపయోగపడుతూ ఆయన నువ్వు ఉపయోగించుకోవాలి. ఇద్దే ఇక్కడ నువ్వు చేయాలి, వాళ్ళు చేయాలి. ఇక్కడ రెండు ధర్మాల మాది. అంచేత ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుంటే అంతా మలుచుకుంటాం, చక్కగా ఉంటాం. ఇక్కడ నేనే అంతా కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటాను. భర్త అనే గొడుగు క్రింద భార్య బ్రహ్మంగా బ్రతకాలిరా సత్సంగుడు. అమ్మ ఎప్పుడు ఇదే చెప్తారు. ఏం చెప్తారంటే ఏదో గొడుగు తప్పకుండా ఉండాలి, ఆ గొడుగు ఉందని చెప్పే దాని ఏదో చిన్నైనా బొడైనా గొడుగు ఉండాలి అని ఇవన్నీ ఎందుకు చెప్తారంటే నిజం. ఆ రక్షణ శిక్షణ వేరమ్మ, ఆ ఆనందం వేరు. ఇవన్నీ కూడా ఇక్కడ దైవంగా లేదని మనం చెప్పలేం, కానీ అది ఉండాలి. ఉన్నప్పుడు దాని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చెప్తున్నారు అలా బ్రహ్మంగా. చూడండి, ఎవరి భావాలు ఎలా ఉన్నా ఏమన్నారు? ఎవరి భావాలు ఎలా ఉన్నా బ్రహ్మంగా ఓర్పుతో జీవన విధానం గడపాలి. ఇక్కడ గృహస్థాశ్రమంలో నీ ఇంట్లో అందరూ భావాలు అన్ని రకరకాల ఉంటుంటారు, భావాలు వేరుగా ఉంటాయి. వాళ్ళు ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం బ్రహ్మంగా ఓర్పుతో జీవన విధానం గడపాలిరా సత్సంగం. నీకు ఓర్పు కావాలి, సహనం కావాలి. అమ్మా ఇక్కడ సహనం ఓర్పు ఉందంటే అమ్మా వాళ్ళకి ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. వాళ్ళు అనుకున్న టార్గెట్ అయిపోతుంది, చేయగలరు. ఎందుకంటే ఓర్పు సహనం ఉన్న వాళ్ళకి ఇంకా శత్రువులు ఉండరు, ఘర్షణ ఉండరు. ఎవరేమనుకున్నా వాళ్ళకి అభిప్రాయం అనవసరం. వాళ్ళు అది ఏం తీసుకోరు. అది ఎవరి భావాలు ఎలా ఉన్నా బ్రహ్మంగా ఓర్పుతో జీవన విధానం గడపాలి. ఓర్పు కలవాడే జ్ఞాని. ఓర్పు కలవాడే జ్ఞాని. అర్థమైందమ్మా? ఇక్కడ ఓర్పు లేకపోతే అసలు జ్ఞాని ఎవరమ్మా? ఓర్పు అంటే సహనంగా ఉన్నవాడికి అసలు వాళ్ళు చూడండి, జ్ఞాని ఎలా ఉంటాడు? సహనంగా అయ్యప్పుడు వెళ్ళినా సరే ఎంత వినయంగా మాట్లాడతాడు. మీరు ఏదైనా అన్నా ఆయన ఏమీ పట్టించుకోడు, మీరు తిట్టినా పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జ్ఞాని ఎవడ అభిప్రాయం వాళ్ళది, నాకు ఎందుకు, అది వాళ్ళ అభిప్రాయం అని. అలా ఓర్పుతో ఉండడానికి ఘర్షణ ఉండదు. హాయిగా ఉంటాడు. లోపల హాయి, బయట హాయి, అంతా హాయి అంటారు. చూడమ్మా అలా ఉంటారు జ్ఞానులు, అందరూ అలాగే ఉంటారు. గర్వము రాకూడదు రా సత్సంగులు. ఎవరికి కూడా గర్వం అనేది వచ్చిందా పతనం అంతే. ఎవరు ఎన్ని అన్నా బ్రహ్మంగా మాట్లాడు. నువ్వు ఎవరు ఎన్నన్నా సరే నువ్వు బ్రహ్మంగా మాట్లాడు. నువ్వు ఎదుగు, నీకు ఎవరి గురించి అనుకోవద్దు. నువ్వు బ్రహ్మానివి కాబట్టి ఆ బ్రహ్మంగానే ఎవరు ఏమనుకున్నా నీకు అనవసరం. గర్వం, అహంకారం. గర్వం అంటే ఏంటనుకుంటున్నారు? అహంకారం పతనం. అహంకారం మమకారం రెండో పతనమే. గర్వం అస్సలు రాకూడదు. అహంకారం వచ్చిందా నీకంతే. ఇక్కడ అమ్మా ఎంతో మంది ఉంటారు, ఎంతో గొప్ప వాళ్ళు ఉంటారు, అంతేగాని అది ఎవరిని మనం పోల్చుకోకుండా మనకు ఉన్నదానితో హాయిగా ఉంటూ లేనోళ్ళని చూసి కిందోని చూసి మనం ఆయన ఏమి అనకూడదు. పైగాని చూసి మనం ఆ భావం రావాలనుకో. కింద పైన కూడా చూడుకునే ఉన్నదానితో ఉన్నట్టుందో చెప్తారమ్మా. ఎవరు గర్వం అసలు రాకూడదు. ఎవరు ఎన్ని అన్నా సరే బ్రహ్మంగా మాట్లాడు. నువ్వు ఎవరు ఎన్నన్నా సరే నువ్వు బ్రహ్మాన్ని కాబట్టి బ్రహ్మంగానే ఉండు. ఆ బ్రహ్మ భావంతో ఉండు, ఆ లక్షణాలతో, ఆ గుణాలతో, ఆ భావాలతో చక్కగా అలాగే ఉందని చెప్తానమ్మా. చూడండి, ఎవరిని ఎక్కిరిపించకూడదురా సత్సంగులు. ఎవరినైనా సరే ఎక్కిరిపించావా అంటే నువ్వు ఎవరైనా ఎగతాళి చేసావా నీకు మళ్ళీ తిరిగి అవి మనకే వస్తాయి. అది అమ్మ చూడండి, ఎవరిని ఒక్కొక్కసారి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి. ఆకారంగా సరిగా లేకపోయినా సరే వాళ్ళని ఏమి ఎక్కిరిపించకూడదు. ఇక్కడ ఆకారానికి ఏముంది? బ్రహ్మంగా ఉన్నోడికి ఆకారంతో పని లేదు. అది తిరిగి అవి మనకే వస్తాయి. చూసారా? తిరిగి అవి మనకే వస్తాయి అని చెబుతున్నారు అమ్మ. ఎవరన్నా ఎక్కిరించినా, ఎవరైనా ఎగతాళి చేసినా ఇవన్నీ కూడా చేయకూడదు. ఎవరిని మనం అలా చేయకూడదు, మనం ఎవరిని ఎక్కిరించకూడదు. అవన్నీ కూడా తిరిగి మనకే వస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్రహ్మానందంలో ఉండు. అసలు పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీకు గృహస్థాశ్రమంలో నీకు
ఎవరు ఎలా ఉన్నా సరే నీకు అనవసరం. ఆ ధర్మాలన్నీ చేస్తూ ఆ భావాలు వాళ్ళందరికీ వ్యవహారం చూపించుకుంటూ నువ్వు బ్రహ్మంగా ఉండటమే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్రహ్మానందంలో ఉండు అంతే. ఎలాంటి పరిస్థితి, ఎలాంటి పరిస్థితి అంటే ఇక్కడ దేహధర్మంగా నీకు కష్టం రావచ్చు, సుఖం రావచ్చు. కష్టంలో నీకు కుంగిపోవు, సుఖం వచ్చింది పొంగిపోవు. అంచేత ఇవన్నీ కూడా నువ్వు చక్కగా నువ్వు ఎప్పటికప్పుడు చేసుకుంటూ అలాగా ఉండాలని చెబుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చక్కగా నీ బ్రహ్మ పరిస్థితులు పరిస్థితులు మనం అన్ని చేసుకున్నాయే. ఈ పరిస్థితులు అన్నది కానీ, కష్టం అన్నది కానీ, సుఖం అన్నది కానీ, ఒకరు మాట అన్నారని కానీ ఇవన్నీ కూడా నువ్వు చేసుకొచ్చినాయే. ఈ గత జన్మలో నువ్వు వాళ్ళని అంటే ఇప్పుడు నువ్వు అనిపించుకోవాలి అంతే. వాళ్ళు అన్నదాన్ని ఇప్పుడు నువ్వు వాళ్ళు బాధ్యత తీర్చేసుకున్నావు. వాళ్ళని అన్నా కాబట్టి ఇప్పుడు అనిపించేసుకుని పోలేమ్మా అయిపోయింది, బాధ్యత తీరిపోయింది, నాకు ఖాళీ అయిపోయింది అనుకుంటూ ప్రతిదాన్ని కూడా ఎవరు ఏమన్నా సరే అది వాళ్ళ అభిప్రాయం మనకెందుకు. అది మనం ఏంటో మనకు తెలుసుకున్న బట్టి మనం బ్రహ్మ లక్షణాలతోటి బ్రహ్మ భావంతో ధ్యాస ధ్యానాలతో హాయిగా ఉంటూ మన ధర్మం మనం చేసుకుంటూ నవ్వుతూ మనం ఉంటూ అందరినీ నవ్వుతూ ఉండటమే మన ధర్మం. అది అలా ఉండటమే, ఎందుకంటే ఇంకేమీ లేదు అని చెప్తున్నారు. ఎవరు జ్ఞాని తానే అంతా కాబట్టి అందరూ బాగుండాలి అనుకుంటాడు. ఎవరిని బాధ పెట్టకూడదు. ఆ ఉసురు తరాలు తగులుతుందిరా సత్యములు. మరి నువ్వు ఎవరన్నా బాధ పెడితే చూడు ఆ తరతరాలు తగులుతుందని చెప్తారు కదమ్మా. మరి అదే అవన్నీ కూడా ఆ కుటుంబాల వ్యవస్థలన్నీ కూడా అలా ఉంటాయి. నిజంగా కూడా ఇవన్నీ కూడా తప్పు చేయొద్దు. నీకే కదా నీ తరాల వెనకాల కూడా నీకు అవి తప్పకుండా తగులుతుంది. అప్పుగా తెచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలి, ఎగ్గొట్టకూడదు. అప్పుగా ఎవరి దగ్గర తీసుకుంటే అప్పుగా తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేరా బాబు, అవన్నీ ఎగ్గొట్టకూడదు. అది నాకు ఎందుకు ఎగ్గొట్టకూడదు? మళ్ళీ మళ్ళీ నీకు కర్మలు పోలేసుకుంటావు. అలా ఎగ్గొడితే మళ్ళీ నువ్వు మళ్ళీ కర్మ చేసినట్టే. అలా కర్మ చేస్తే మళ్ళీ నువ్వు జన్మకు రావాలి. అది చేత మన ఖాతా పుస్తకం అన్ని ఖాళీ అయిపోవాలంటే అన్నీ కూడా ఏది పుచ్చుకోవద్దు, ఇచ్చుకోవద్దు. శుభ్రంగా ఉన్నదాన్ని అలాగా ఉన్నదాంతో ఉన్నట్టు లేని దాంతో లేనట్టు అంటున్నారు కదమ్మా. అలాగే ఉండాలి. మనకేముందో మనకేం భగవంతుడు భగవంతుడు అంటమ్మా నువ్వేం చేసుకొచ్చావో అదే ఉంటుంది నీకు, అదే అందుతుంది నీకు. నువ్వు ఎక్కువ కూడుకున్నా రాదు, తక్కువ నీకు వదిలేసినా అది వదిలేసి కానీ అది నీకు వచ్చే తీరుతుంది. అది నువ్వు వాడుకోకపోవచ్చు. అది అప్పుగా తెచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలిరా సత్సంగులు. ఎవరికి ఎగ్గొట్టద్దు. మనసు నిశ్చలంగా ఉండాలి అంటే నీ మనసు నిశ్చలంగా నిర్మలంగా హాయిగా ఆనందంగా ఉండాలంటే కోరికలు తగ్గాలిరా. కోరికలు తగ్గకుండా నీకు అసలు రాదు. నిశ్చలత్వం నిర్మలత్వం ఏమి చంచలత్వం ఉంటుంది కానీ నిశ్చలత్వం ఉండదు. మనసు నిశ్చలంగా ఉండాలి. మనసు లక్షణం చంచలం, కానీ చంచలమైన మనసును నిశ్చలంగా నిర్మలంగా హాయిగా ఆనందంగా ఉండాలి అంటే కోరికలు తగ్గాలి. అలా ఉండాలంటే దాని ప్రభావం చంచలం అవడానికి ఆ కోరికలు తగ్గిపోతే ఏముండదు. దేహభావన వీడి బ్రహ్మభావనతో ఉండాలిరా సత్యంగులు. ఈ దేహభావన వీడాలి, బ్రహ్మభావనతో ఉండాలి. బ్రహ్మభావంతో బ్రతకడం కోసం తినాలి. చూడండి మాటలన్నీ ఎలా ఉన్నాయో చూసారా. దేహభావన వీడాలి, బ్రహ్మభావంలో ఉండాలి. మన సత్సంగంలో మనం నేర్చుకునేదే అది. ఈ నేను అనుకునే భావన, ఈ నేను ఒక జడం, దీనికి ఒక పాత్ర, దీన్ని చక్కగా వాడుకుంటూ ఈ పాత్రను వాడుకుంటూ మనం బ్రహ్మంగా ఉండాలి. అది ఈ పాత్రను వాడుకుంటూ అదే ఇక్కడ ఇంకా బ్రహ్మభావంతో ఉండాలి. కోరికలు తగ్గాలి, బ్రహ్మభావంతో బ్రతకాలి, బ్రతకడం కోసం తినాలి. చూడండి ఏమంటున్నారు, బ్రహ్మభావంతో ఉండాలి. బ్రతికినంతకాలం బ్రహ్మభావంతో జీవన విధానం ఆఖరి శ్వాస వరకు గడపాలి. ఈ దేహం కోసం తినాలి. ఈ దేహం బ్రతకడం కోసం తినాలి, తినటం కోసం బ్రతకడం కాదు. అంచేత ఈ దేహం ఎలా ఉండాలో, ఎలా ఉంచుకోవాలో, ఈ దేహానికి సరిపడే ఆహారం, ఈ దేహం బాగుండటానికి సరిపడే ఆహారమే తినాలి. బ్రతకడం కోసం తినాలి, తినటం కోసం
బతకడం కోసం తినడం కోసం బతికేమనుకోకూడదు. ఈ బతుకున్నదే తినడం కోసం అనుకోకూడదు, బతకడం కోసం తినాలే చెబుతారు. బ్రహ్మభావంతో ఉండాలి. కోప 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 కోపతాపాలతో జీవితం వృధా చేసుకోవద్దు. కోపతాపాలతో నువ్వు జీవితాన్ని వృధా చేసుకోవద్దు. నేను అనను అనిపించుకోను. నేను ఎవరిని ఏమి అన్ను, ఎవరిని అనిపించుకోను. ఎవరు ఏమైనా అన్నా బ్రహ్మంగా స్వీకరిస్తాను, బాధపడను అంటున్నారు అమ్మ. ఇవన్నీ కూడా నాకు అమ్మ అంటున్నారు, కోపతాపాలతో జీవితం వృధా చేసుకోవద్దురా సత్సంగులు. నేను అలా వృధా చేసుకోను. నేను బ్రహ్మమును, నేను బ్రహ్మంగా ఉంటాను. నేను ఎవరిని ఏమి అనను, అనిపించుకోను. ఎవరు ఏమైనా అన్నా, ఒకవేళ ఎవరైనా ఏమన్నా అన్నా బ్రహ్మంగా స్వీకరిస్తాను, బాధపడను. ఎవరైనా ఏదైనా అన్నా నేనేం బాధపడను, బ్రహ్మంగా స్వీకరిస్తానని చెప్తాను. అంటే అంత సరెండర్ భావం చూడండి మనం ఎంత ఎలా ఉన్నారు, అలాగ ఉండాలి అందరూ కూడా. అంచేత ఇవన్నీ కూడా దేహం ఉన్నంత కాలం, ఉన్నంతసేపు సుఖ దుఃఖ భావాలు ఉంటాయి. ఈ దేహం ఉన్నంతసేపు, ఈ విధి ఉన్నంతసేపు నీకు వ్యవహారం ఉంటుందన్నమాట, తప్పకుండా ఉంటుంది. అంచేత దేహం ఉన్నంత వరకు, ఉన్నంతసేపు సుఖ దుఃఖ భావాలు ఉంటాయి. వాటిని దాటి బ్రహ్మంగా ఆనందంగా బ్రతకాలి. చెప్తారు. బాధలను బెంగలను పక్కకు నెట్టి బ్రహ్మంగా ఆనందంగా మాట్లాడుకోవాలి. చూసారా, ఇక్కడ దేహం ఉన్నంతసేపు సుఖ దుఃఖ భావాలు ఉంటాయి. వాటిని దాటి బ్రహ్మంగా ఆనందంగా బ్రతకాలి. బాధలను బెంగలను పక్కన పెట్టి బ్రహ్మంగా ఆనందంగా అందరం బ్రహ్మంగా ఆనందంగా మాట్లాడుకోవాలి అని చెప్తారు. నిజమే కదా, అలా ఉండాలి. అది ఎప్పుడైతే బ్రహ్మంగా ఉన్నావో ఆడు అలాగే ఉంటాడమ్మా. ఆడు ఎవరి గుణాలు ఏమి చూడమ్మా. అది ఎవరి గుణాలు అది తింటాయని మనకు తెలుసు. అంచేత ఇంకేమి బాధపడ్డు బెంగ ఉండదు. హాయిగా ఆనందంగా వ్యవహారం చేసుకుంటూ చక్కగా బ్రహ్మంగా ఉంటాడు, అందులో సంశయం లేకుండా. ఇక్కడ చూడండి, విధి ఎవరికైనా తప్పదురా సత్సంగులు. ఈ విధి అన్నది ఎవరికైనా తప్పదు. ప్రతి పరిస్థితిలో బ్రహ్మంగా ఉండాలి. ఇక్కడ ప్రతి పరిస్థితిలో, ఇక్కడ కష్టమైన సుఖమైన బ్రహ్మంగా ఉండాలి. బ్రహ్మంగా స్థిరంగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. నిదానంగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. బ్రహ్మంగా నిదానంగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. ఇతరులు తప్పు చేసిన దానిని బ్రహ్మంగా నిదానంగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు అని చెప్తారు. బ్రహ్మంగా ఉన్నాడు ఎప్పుడు నిదానంగానే ఉంటాడు, సహనంగా ఉంటాడు, ఓపికగా ఉంటాడు. దానికి అది ఆ లక్షణం, అది అలా ఉంటాడు. అసలు తొందరపాటు అనేది అసలు అంత కూడా తొందరపాటు పడ్డు నిదానంగా ఉంటాడు. ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా మనకి సత్యంలో అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉంటారు. అందరూ ఎలాగ ఉంటారమ్మా. ఇతరులు తప్పు చేసిన దానిని మనం బ్రహ్మంగా సరి చేసుకోవాలి. విషయాలను మననం చేసే కొలది విషయాలను మననం చేసే కొలది శాంతిని కోల్పోతాం. బాహ్యంగా భావంతో వెళ్తే మరి శాంతిని కోల్పోతా. బాహ్య వ్యవహారంలో శాంతి ఉంటుందమ్మా, ఉండదు కదా. ఇంకైతే బాహ్య వ్యవహారాల్లోకి వెళ్తే ఏమవుతుంది, విషయాలను మనం చేసే కొలది శాంతిని కోల్పోతాం. అని చెప్తున్నారు. బ్రహ్మ భావనలో ఉండాలి, బ్రహ్మంగా ఉండాలి. బ్రహ్మ భావంలో ఉండాలి, బ్రహ్మంగా అందరితో మాట్లాడాలి. కదా అమ్మంటున్నారు, బ్రహ్మ భావంతో ఉండాలి, బ్రహ్మంగా అందరితో మాట్లాడాలి, సేవలు చేయాలి. మాట్లాడాలి, సేవలు చేయాలి. వారి ప్రవర్తన బట్టి జాగ్రత్తగా మసులుకోవాలి.
వాళ్ళ నడకను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. తెలిసిన తప్పు తెలిసి తప్పు చేయకూడదు. అసలు మనం తెలిసి తప్పు మాత్రం చేయకూడదురా సత్యములు అని చెప్తున్నారమ్మ. మరి నిజమే కదా. అజ్ఞానం ఎంతో బాధ కలిగిస్తుంది. అజ్ఞానం మాత్రం ఎంతో బాధ కలిగిస్తుంది. జ్ఞానం అనంత సుఖం, అనంత సుఖాన్ని ఇస్తుంది. అహం వదిలి ఇప్పుడే బ్రహ్మానికి చేరువ అవుతాం. అప్పుడే వెంటనే బ్రహ్మానికి చేరువైపోతాం మనం, ఇంకా సంశయం లేకుండా అని చెప్తారమ్మ. నిజమే కదా. ఇవన్నీ కూడా ఎందుకంటే కదమ్మా, ఈ మాటలన్నీ కూడా అమ్మ సత్యంగా చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఎవరి విధి ఎవరికైనా తప్పదు. విధి ఎవరికైనా తప్పదు. ప్రతి పరిస్థితిలో బ్రహ్మంగా ఉండాలి. ఈ ప్రతి పరిస్థితి అంటే కష్ట సుఖాల్లోని లాభ నష్టాల్లోని ఎప్పుడు సమస్థితిలో ఉంటూ ఇక్కడ పరిస్థితులు బ్రహ్మం, ప్రతి పరిస్థితిలోనూ బ్రహ్మంగా ఉండాలి. బ్రహ్మంగా నిరాకారంగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. తొందరపాటు అనేది అసలు పనికిరాదు అని చెప్తున్నారు. ఇతరులు తప్పు చేసిన దాన్ని మనం బ్రహ్మంగా సరిచేసుకోవాలి. తప్పకుండా మనం ఇతరులు ఏదైనా తప్పు చేస్తే అది మనం బ్రహ్మంగా సరిచేసుకోవాలి. ఇతరులు తప్పు చేసిన దానిని మనం బ్రహ్మంగా సరిచేసుకోవాలి. విషయాలను మననం చేసే కొలది శాంతిని కోల్పోతావురా సత్సంగులు. ఇక్కడ బాహ్య విషయాలు కానీ అంతరంగ విషయాలని మననం చేసే కొలది శాంతిని కోల్పోతాం. శాంతిని తప్పకుండా కోల్పోతాం. ఎవ్వరు మనం కూడా రాదు. ఎవ్వరూ మన కూడా రాదు. తెలిసిన మాయలో, ఇక్కడ తెలిసి మాయలో పడకూడదురా సత్సంగులు. ఎంత ధనమున్నా గర్వం ఉండకూడదు. ఎంత ధనం ఉండొచ్చు కానీ నీకు గర్వం ఉంటుంది. చేత ఇవన్నీ కూడా ఎవరు మన కూడా రారు. ఇది బాగా మనకు అర్థమైంది. ఎవరు మన కూడా రారు. ఇది ఎవరు మన కూడా రారు. అలా తెలిసింది. మాయలో పడకూడదు. ఎంత ధనం ఉన్నా గర్వం ఉండకూడదు. ఎంత ధనం ఉన్నా సరే గర్వం మాత్రం ఉండకూడదు అని చెప్తాడు. ఇక్కడ చూడండి, బ్రహ్మ భావనతో ఉండాలి. బ్రహ్మంగా అందరితో మాట్లాడాలి. చూసారా, మనం బ్రహ్మ భావంతో ఉండాలి. బ్రహ్మంగా అందరితో మాట్లాడాలి. సేవలు చేయాలి. వారి ప్రవర్తనను బట్టి జాగ్రత్తగా మసులుకోవాలి. తెలిసి తప్పు చేయకూడదు. అజ్ఞానం ఎంతో బాధను కలిగిస్తుంది. జ్ఞానం అనంత సుఖాన్ని ఇస్తుంది. అహం వదిలినప్పుడే బ్రహ్మానికి చేరువ అవుతావు. ఈ అహం నేను నాది అనే అహంభావం వదిలినప్పుడే నువ్వు బ్రహ్మానికి చేరువ అవుతావు అని చెప్తున్నానమ్మా. ఇక్కడ చూడండి, బ్రహ్మాత్మం కాలానుగుణంగా బ్రహ్మంగా మసులుకోవాలి. కాలానికి అనుగుణంగా బ్రహ్మంగా మసులుకోవాలని చెప్తానమ్మా. పరమాత్మ నా మనసు నిన్ను వదలకుండా ఉండాలి. ఇక్కడ పరమాత్మని ధ్యానం చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే, పరమాత్మ నా మనసు నిన్ను వదలకుండా నాకు ఉండాలి అని ఆశీర్వదించము అని చెప్తున్నాను. నేను ఎవరిని ఏమీ అనను అమ్మంటున్నారు కూడా. నేను ఎవరిని ఏమీ అనను, అన్ని బ్రహ్మంగా చూస్తాను. నేనైతే ఎవరిని ఏమీ అనను, నేను బ్రహ్మంగా చూస్తానని చెప్తానమ్మా. ఉన్నది బ్రహ్మంగా చేస్తాను. చూసి చూడనట్లు, విని వినలేనట్టు, మాట్లాడలేనట్టు ఉంటాను. నేను అలా ఉంటానని చెప్తానమ్మా. ఇవన్నీ అమ్మ లక్షణాలమ్మా. విధి ఎలా ఉంటే అలాగా జరుగుతుంది. ఏది వచ్చినా సమస్థితిలో ఉంటాను. నా అన్నది నాకు లేదు. అహంకారాలు లేవు. బ్రహ్మంగా సమస్థితిలో ఉంటున్నాను. ఇక్కడ జీవితం ఒక ముళ్ళబాటరా సత్యములు. ఈ బాహ్య జీవితం అంతా ఒక ముళ్ళబాట. దానికి బ్రహ్మ భావనతో
దానికి బ్రహ్మ భావంతో పూలబాటలా చేసుకోవాలిరా సత్సంగులు. అందరూ కూడా ఇవాళ మనందరూ కూడా నిజంగా ముళ్ళ బాటలాంటి ఆ నరకలోనే వచ్చాం. మనందరూ కూడా ఆ ముళ్ళు తప్పించుకుంటూ అలా వచ్చామమ్మా. మరి ఇలా వచ్చిన వాళ్ళు మనం జాగ్రత్తగా మన జీవన విధానం గడపాలంటే సత్సంగాన్ని వదలకుండా ఉండాలి. అది ఇక్కడ ఏమంటున్నారు, చూసి చూడనట్లు, విని వెళ్ళినట్టు, మాట్లాడినట్టు ఉండాలి. విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏది వచ్చినా సమస్థితిలో మార్పులు ఉంటాను అంటే సమస్థితిలో ఉంటానంటే నీకు ఇక్కడ సమస్థితి అంటే పొంగకుండా అలాగా స్థితిలో ఉండిపోతాను అంటే నేను దేనికి కూడా దుఃఖం ఏదైనా కష్టం వచ్చినా పొంగకుండా విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆ విధిలో ఏది వచ్చినా అది విధి అంటే మనం చేసుకొచ్చింది ఎలా ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు, లాభం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు. ఏది వచ్చినా సమస్థితిలో ఉంటాను. నా అన్నది నాకు లేదు, అహంకార మమకారాలు లేవు, బ్రహ్మంగా సమస్థితిలో ఉంటున్నాను. మనందరూ కూడా సమస్థితిలో ఉంటున్నాం. చూడండి, ఎప్పుడైతే తెలుసుకున్నామో ఇక్కడ ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు అన్నీ కూడా దాన్ని జాగ్రత్తగా తెలుసుకున్నామా దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాం, అంతే కదా. మాట తెలియనప్పుడు తెలియలేనప్పుడు తెలియలేదు, తెలిసిన తర్వాత నా అన్నది నాకు లేదు, నాకు నా అనే భావం, నా దేహభావం లేదు. నా అంటే నేను నాదే అనే భావం నాకు లేదు, అహంకార మమకారాలు లేవు, నేను బ్రహ్మంగా సమస్థితిలో ఉంటున్నాను. ఈ దేహభావం పోయింది నాకు, నేను బ్రహ్మంగా హాయిగా ఆనందంగా అహంకార మమకారాలు లేకుండా సమస్థితిలో ఆ సమస్థితిని అంటే కుంగకుండా ఎవరు ఏం చెప్పినా అది నాకు అనవసరం వాళ్ళ అభిప్రాయం అనుకుంటూ హాయిగా ఆనందంగా నిలుపుతున్నాం ఇక్కడ. అంతే. వరే సత్సంగులు జీవితం ఒక ముళ్ళ బాటగా దానిని బ్రహ్మ భావంతో పూలబాటలు చేసుకోవాలి. ఇక్కడ అమ్మంటున్నారు, జీవితం ఒక ముళ్ళ బాట, దాన్ని బ్రహ్మ భావనతో పూలబాటగా చేసుకోవాలి. అది తప్పకుండా ఇక్కడ సత్సంగంలోకి వచ్చాక మనకి ముళ్ళు పువ్వులు ఒకటైపోతాయి. ఎందుకు అయిపోతాయంటే ఇక్కడ ఇష్టం లేనప్పుడు అన్నీ కూడా కష్టం కానీ భేదం కానీ వేరుపాటు భావంతో కనబడతాయి. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేసుకుంటావు, ఇష్టంగా చేసేసుకుంటావు. ఈ జీవితం ముళ్ళబాట అనుకున్నప్పుడు ఏమంటే నేను దేహభావంతో ఉన్నప్పుడు ముళ్ళబాట, అదే బ్రహ్మభావంతో ఉన్నాడు అనుకోండి అదే ఆ సత్సంగి ఆ జీవన విధానం ఎలా ఉంటుంది, బ్రహ్మభావంతో పూలబాటగా మార్చుకోవాలంటే మారుతుందన్న తప్పకుండా మనకి భావాల వల్లే ఇంత భావన మార్పు అంచేతే మనం అందరూ కూడా ఇలా చక్కగా ఈ వయసులో మన జీవన ఇంట్లో కూడా చక్కగా ఆడుకుంటూ చిన్నపిల్లల్లాగా బ్రహ్మ బొమ్మడాట్లాగా లక్క పెడతాట్లాగా మన జీవన విధానం గడుపుకుంటున్నాం. అంచేత తెలుసుకున్నాం కాబట్టి ఇదంతా అశాశ్వతం అని తెలిసింది. ఇదంతా కూడా మార్పు చెందేదని తెలిసింది. మార్పు లేనివాడు నువ్వు, నీలో ఉన్న బ్రహ్మానికి మార్పు లేదు, చేర్పు లేదు. అది అదే నువ్వై ఉన్నావు. అంచేత అదే నువ్వై ఉన్నావు కాబట్టి దానితోటి జన్మ లేకుండా చేసుకునే విధానం ఉంది కాబట్టి చక్కగా అలా ముందు చెబుతున్నారు. నా అన్నది నాకు లేదు, అహంకార మమకారాలు లేవు, బ్రహ్మంగా సమస్థితిలో ఉంటున్నాను. జీవితం ఒక ముళ్ళబాట, దానిని బ్రహ్మ భావంతో పూలబాటలా చేసుకోవాలిరా సత్సంగులు. అని అందరూ అలాగే చేసుకున్నాం. ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఇష్టం చేసేసుకుని చక్కగా ఆ బ్రహ్మంగా మనం ఉంటున్నాం. ఆ బ్రహ్మంగా మరి ఇంక రెండో భావన కనబడకుండా ముళ్ళబాట అంతా పూలబాట అయిపోయింది. ఇష్టం చేసేసుకున్నాం, కష్టం అనిపించట్లేదు. ముళ్ళబాట పూలబాట అంటే ఒకే భావన ఉన్నా ఇష్టం లేనప్పుడు కష్టంగా చేసి వ్యవహారమే ముళ్ళబాట. ఇష్టం చేసుకుని కష్టం లేదు అనేదే పూలబాట. ఈ బాటలని ముళ్ళు పువ్వులు అనే భావం కాదు. నీ భావంలో ఇష్టం అంటే పూలు, కష్టం అంటే ముళ్ళు, అంతే. అలా మాటలు అలాగే ఉంటాయి, పనులు అలాగే ఉంటాయి, చేతులు అలాగే ఉంటాయి. అటువంటి ఇవన్నీ కూడా అమ్మ ఆవిడకి అనుభవం కాబట్టి అనుభవంగా చక్కగా రాయించేది. ఇవన్నీ కూడా అమ్మ చెప్పిన మాటలు ఇవన్నీ కూడా
బ్రహ్మం బ్రహ్మంగా ఉంటే అవసరాలు తగ్గుతాయి. బ్రహ్మం బ్రహ్మంగా ఉంటే అవసరాలన్నీ తగ్గిపోతాయి. కోరికలు పెరిగే కొద్దీ అనర్థాలు వస్తాయి. బ్రహ్మం బ్రహ్మంగా ఉంటే అన్నీ కూడా సంకల్పాలు వికల్పాలు అన్నీ తగ్గిపోతాయి. ఏది ఏది అంతవరకు అవసరం అంతవరకు ఉంటావు. మరి అలా కాకుండా కోరికలు పెరిగే కొద్దీ అనర్థాలు వస్తాయి. పరిస్థితులను బట్టి అంతా బ్రహ్మంగా సర్దుకుపోవాలి రా సత్సంగులు. పరిస్థితులను బట్టి అనుకూలంగా అమ్మ అదే చెప్తారు. ఇక్కడ మన సత్సంగులు అందరూ ఎలాగ ఉంటారు అంటే అమ్మ ఒక మాటలో చెప్పాలంటే మన సత్సంగులు అందరూ కూడా బ్రహ్మంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏముంటే తృప్తిగా ఉంటారు. ఎప్పుడైతే తృప్తిగా ఉన్నారో తృప్తి ఎప్పుడు వస్తుందమ్మా? తృప్తి సత్సంగంలో నీకు ఇంకా నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్ని చాలు, ఉన్న దాంట్లో ఉన్నట్టు ఉంటాను, లేని దాంట్లో లేనట్టు ఉంటాను అని ఎప్పుడైతే నువ్వు అలాగ తృప్తిగా ఉన్నావో ఇంకా తృప్తి ఉన్నోడే కోటేశ్వరుడు అని చెప్తారమ్మా. తృప్తి ఉన్నోడు కోట్లు ఉన్నాడు కోటేశ్వరుడు కాదు. తృప్తి అవడకుందో ఆడే కోటేశ్వరుడు అని చెప్తారు. అని చేస్తే అలా తృప్తిగా హాయిగా ఆనందంగా ఉంటాం. బ్రహ్మం బ్రహ్మంగా ఉంటే ఆ అవసరాలు తగ్గుతాయి. అంటే కోరికలు పెరిగే కొద్దీ అనర్థకాలు వస్తాయి. అంతే ఇక్కడ ఇవన్నీ కూడా కోరికలు కదా అనర్థకాలు తెచ్చింది. చేత అవి మనకి నువ్వు బ్రహ్మంగా ఉంటే ఆ కోరికలు అన్ని తగ్గిపోతాయి. అనర్థకాలు కోరికల వల్ల అనర్థకాలు వస్తాయని చూస్తున్నారు. అవన్నీ మనం అనుభవించాం కాబట్టి అవన్నీ నిజమే. ఇక్కడ చూడండి, పరిస్థితులను బట్టి అంతా బ్రహ్మంగా సర్దుకుపోవాలి రా సత్సంగులు. నీ ఇంట్లో పరిస్థితి నీకు తెలుసు, అదే తృప్తిగా హాయిగా ఉంటున్నాం కాబట్టి బ్రహ్మంగా చదువుకోతాం. అంటే ఇంక లేనితనం ఉండదమ్మా. తృప్తిగా ఉన్నవాడికి అసలు లేదు అంటే భావన ఉండదు. ఏది ఉంటే దాంతో హాయిగా ఆనందంగా తినేస్తాడు. అది భావన ఎలా ఉంటుందంటే నాకు హాయి హాయి అంతా గోల్డ్ నాకు. అంటే ఇక్కడ ఎన్ని రకాలు తిన్నామని కాదు, ప్రేమగా తినాలి, ప్రేమగా ఉండాలి. అక్కడ తృప్తి అనేది వచ్చినప్పుడు ఏది ఉంటే దాంతో హాయిగా తృప్తిగా తింటాం. అంచేత ఆకలినోడు ఏది పెట్టినా తింటాడు. ఆకలి లేనివాడు ఎలా ఉంటాడు? ఎంత బాగా ఓడి పెట్టినా తినేసి వచ్చినోడికి అన్నం పెట్టి ఎలా ఉంటుందమ్మా అని తృప్తిపరచగలదువా? అది ఆకలి ఉన్నోడికి ఆనందింపగలదు. ఏది పెడితే అది తినేస్తాడు. ఇది కావాల్సింది. నీకు పరిస్థితిని బట్టి బ్రహ్మంగా సర్దుకుపోవాలిరా సత్సంగులు. ఎక్కువ ఆశలు పెట్టుకోకండి రా సత్సంగులు. మనకు అనవసరం. బ్రహ్మంగా మీ ప్రయత్నం మానకండి. బ్రహ్మంగా ఉంటూ మీ ప్రయత్నం మాత్రం పురుష ప్రయత్నం ఉండాలమ్మా. బ్రహ్మంగా నువ్వు బ్రహ్మంగా ఉండాలంటే నీ ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం ఉంటే ఆ ప్రయత్నం లేకపోతే జరగదు. పురుష ప్రయత్నం ఉండాలి. మానకండి, ఆ ప్రయత్నం మానకండి. ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకు కోరికలు ఎక్కువ మనకి ఏది కావాలో అది వస్తుంది. చక్కగా ఎవరు చేసుకుంటే వాడికి వస్తుందమ్మా అని చేత చక్కగా కోరికలు కోరుకుంటే రాదు. నువ్వు చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. కోరుకున్నంత మాత్రం రాదు అని మనకు అందరికీ తెలుసు. అందుచేత ఎవరు కోరికలు అనేది తగ్గించి ఉండవమ్మని. ఏది అవసరం అదే కోరుతారు. ఎవరి విధి వారిది, ఎవరి కర్మ వారిది. ఎలా రోజులు గడిచినా బ్రహ్మమే అనుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఎవరి విధి వారిది, ఎవరి కర్మ వారిది. ఎలా రోజులు గడిచినా బ్రహ్మమే అనుకోవాలి, ఆనందంగా ఉండాలి, మనసును శుభ్రంగా ఉంచుకోవాలి. అంతా బ్రహ్మమే తప్ప వేరేమీ లేదు. సరే, ఎవరి విధి వారిది, ఎవరు మార్చలేరని చెప్తున్నారు. ఎవరి కర్మ వారిది, ఎవరు చేసుకొచ్చిన వారిది. ఎలా రోజులు గడిచినా బ్రహ్మమే. చూసారా, ఎలా రోజులు గడపాలి కానీ ఎలా గడిచినా బ్రహ్మమే అనుకోవాలి. అక్కడ పరిస్థితిని బట్టి ఏదొచ్చినా బ్రహ్మాత్మ అనుకుంటా నీ జీవన విధానం బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మాత్మ భావంతో నీ జీవన విధానం గడపాలని చెప్తున్నారు. అలాగే ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇక్కడ అలా అనుకోవాలి, ఆనందంగా ఉండాలి అంటున్నారు. మనసును శుభ్రంగా ఉంచుకోవాలి. అంతా బ్రహ్మమే తప్ప వేరేమీ లేదు. చూసారా, మనసు శుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడు మనసు శుభ్రం అవ్వాలంటే ఏంటి, ఏం చేయాలి? సత్సంగంలోనే. మనసు శుభ్రం అవ్వాలంటే సత్సంగంలోనే, ఇంకెక్కడ అవ్వదు. అంచేత మనశుద్ధి కావాలంటే ఇక్కడ సత్సంగంలో అమ్మ చెప్పిన మాటల వల్ల, నడకల వల్ల కోరికలు సంకల్పాలు అన్నీ కూడా తగ్గుతూ దగ్గరంగా హాయిగా ఆనందంగా ఉంటాం. అంతా బ్రహ్మమే తప్ప వేరేమీ లేదు. అంతా బ్రహ్మం తప్ప వేరేమీ లేదు. నాకు ఎవరి గురించి ఏమీ లేదు. నాకు ఎవరి గురించి నేను ఎవరిని
అసలు ఇక్కడ బ్రహ్మంగా ఉన్నోడికి ఏం ఉండదని అంటాం కదా. ఇక్కడ అన్నీ కూడా నాకు ఎవరి గురించి ఏమీ లేదు, ఆ బ్రహ్మమే నేను బ్రహ్మంగా ఉంటాను, నేనే అంతగా ఉంటాను, నాలో ఏ విషయాలు లేవు. విషయాలు ఇంకేముంటాయమ్మా? బ్రహ్మంగా ఉన్నోడికి కోరికలు ఉండవు, విషయాలు ఉండవు. అలా ఉన్నదాంతో ఉన్నట్టు లేదంటూ లేదంటే అలా ఉండిపోవటం తప్పించి ఏమి ఉండదు. నాకు ఎవరి గురించి ఏమీ లేదు, నేను ఎవరి గురించి ఏమీ లేదు. నా దేహధర్మంగా ఎంతవరకు ఉండాలో చక్కగా అంతవరకు పాత్ర డ్యూటీ చేస్తాను. ఇక్కడ ఎంతవరకు పిల్లలతో ఎంతవరకు ఉండాలో, మనవలతో ఎంతవరకు ఉండాలో, సత్సంగులతో ఎంతవరకు ఉండాలో అంతవరకు చక్కగా నేను ఉంటాను. నేను ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను, అలా ఉంటాను. ఎలా ఉంటాను? బ్రహ్మంగా ఉంటాను. బ్రహ్మంగా ఉంటూ అందరినీ బ్రహ్మంగా చూస్తూ నా దేహధర్మం చేసుకుంటూ ఉంటాను. నేనే అంతగా ఉన్నాను, నాలో ఏ విషయాలు లేవు. అక్షర విషయాలంటే కోరికలు లేవు. ఇంకా కోరికలు లేనప్పుడు ఇంకేం ఉందమ్మా? ఏమీ ఉండదు. అక్కడ ఇవన్నీ కూడా మనందరూ కూడా ఇదే. దేహం ఉన్నను దేహభావన లేదు, నాకు దేహం ఉన్నను దేహభావం లేదు. ఏకంగా అద్వితీయంగా పరబ్రహ్మంగా ఉన్నాను. నేను ఈ దేహం ఉన్నా సరే దేహభావం లేకుండా నేను అంత నేనే అంతగా అద్వితీయంగా పరబ్రహ్మంగా ఉన్నాను. నేను నిర్వికల్పుడని రాసత్తంగులు అమ్మంటున్నారు. దేహం ఉన్నను, నాకు దేహం ఉంది కానీ ఈ దేహభావం లేదు, దీని మీద నమ్మకారం లేదు, దీని మీద నాకు ఈ దేహం నేను అనే భావనే లేదు. భావం లేనప్పుడు ఇంకేం ఉంటుందమ్మా? భావం లేనప్పుడు బ్రహ్మంగా ఉంటాం. బ్రహ్మంగా ఉండాలంటే ఏం చేస్తావు? ఏం చేసిన కూడా దేహభావం పోయింది. ధ్యానం మనోమౌనమే నీకు బ్రహ్మం. ధ్యానంలో మనసు ఇంద్రియాలు దేహభారాన్ని అన్ని ఉండవు. అవి ఉన్నా లేనట్టు భావనే ఉండదు. మరి అంతే అద్వితీయంగా ఏంటంటే అతీతంగా ఉన్న బ్రహ్మంగా ఉంటావు నువ్వు. అంతటా నిండి అతీతంగా ఉంది ఏంటి? బ్రహ్మం. ఆ బ్రహ్మంగా నేను ఉన్నాను అంతే. నేను బ్రహ్మంగా ఉన్నాను అని చెప్తున్నారమ్మ. నేను నిర్వికల్పుడను, పరిపూర్ణుడను, అవ్యక్తుడను, ఏకమైన వాణిని, నాకు ఆకార వికారాలు లేవు. అంటే నేను బ్రహ్మాండ్రా, నాకు నిర్వికల్పుడను, నాకు ఏ కల్పనలు ఏమి నాకు అవసరం. నిర్వికల్పం, నిర్విచారం, నాకు విచారం లేదు, నాకు కల్పన లేదు, నాకు భ్రమ లేదు, నాకు భ్రాంతి లేదు, అన్నీ కూడా నాకు ఏమీ లేవు. నేను పరిపూర్ణను, పూర్ణ బ్రహ్మాన్ని నేను. అంటే ఇంక నాకు ఇంకా ఘర్షణలు లేవు, సంఘర్షణలు లేవు, ఇంకేమీ లేవు. నేను బ్రహ్మాన్ని పరిపూర్ణ బ్రహ్మం. నేను అవ్యక్తుడను, ఏకమైన వాణిని, అంతటా నిండి ఉన్న అందరిలోని అంతటా, నాలోని అందరిలోని అంతటా. ఆ తత్వం నాకు తెలిసింది. నేను అలా ఉన్నాను. నాకు ఆకార వికారాలు, నాకు ఆకారం లేదు, వికారం లేదు. ఎందుకంటే ఆకారం పుట్టడం లేదు, సావడం లేదు. ఈ రెండు లేవు. నాకు ఆకారం లేదు, వికారం లేదు, లేవు, రెండూ లేవు. నేను పూర్ణ స్వరూపాన్ని అయి ఉన్నాను. నేను పూర్ణం, అంతటా. పూర్ణం అంటే అంతటా నిండి ఉంది. అదే ఆ స్వరూపమే నేను, అదే నేను అయి ఉన్నాను అని చెప్తున్నారు. నేను కదలడం లేదు, ఉన్నదంతా నేనే. నేను కదిలేదేంటి? అంతా నేనైనప్పుడు నా విశ్వం అంతా నేనే అన్నప్పుడు ఇంక కదలడం లేదు, ఉన్నదంతా నేనే. ఆలోచనలు లేవు, సరే, ఆలోచనలు లేవు, భావనలు లేవు, హాయిగా బ్రహ్మంగా ఉన్నాను రా సత్సంగులు. నేను కదలటం లేదు. కదలటం అంటే ఏంటమ్మా? మనసు. ఆ మనసు కదలటం లేదంటే కోరికలు, సంకల్ప వికల్పాలే కదలికలు. నాకు ఆ కదలికలు, ఆ మనసు అనేది నా వశం అయిపోయింది. నేను బ్రహ్మంగా ఉన్నాను, నాకు ఇంకేమీ లేదు అంటున్నారు. ఉన్నదంతా బ్రహ్మమే. ఆలోచనలు లేవు, భావనలు లేవు, హాయిగా బ్రహ్మంగా ఉన్నాను. సాగు పుట్టుకలు దేనికి? సాగు పుట్టుకలు దేహానికి. నేను బ్రహ్మమును, నేనే అంతా, నాతో నేను హాయిగా బ్రహ్మంగా ఉంటాను. చూడండి, ఇక్కడ పుట్టడం సాగుడు అనేది దేనికి? ఆకారానికి. ఆకారం అంటే దేహం, దేహానికే సాగు పుట్టుకలు. మరి సాగు పుట్టుకలకి అతీతం ఎవరు? బ్రహ్మం. నేను బ్రహ్మమును, నేనే అంతాగా, నాతో నేను హాయిగా బ్రహ్మంగా ఉంటాను రా సత్సంగులు. నాతో నేను హాయిగా బ్రహ్మంగా ఉంటాను అని చెబుతున్నారు బ్రహ్మమ్మ. మరి నిజంగా నేను దేహభావం ఉన్నవాడే చచ్చిపోతానని భావన వస్తాయి. బ్రహ్మంగా ఉన్నవాడికి అసలు ఏ భావన ఉన్నది ఏముండదు. అది అంచేత తనతో తాను ఉండటం, అలా
అలవాటు అయ్యింది. తనతో తాను నాతో నేను బ్రహ్మంతో బ్రహ్మంగా ఉండటం నాకు అలవాటు అయ్యింది. అలవాటు అయ్యాక ఇంకా ప్రపంచంలో కలిసినా నాకు ఏ బాధలు బెంగలు బాధలు బందీలు రాగద్వేషాలు సుఖ దుఃఖాలు భావనలు ఏమీ లేవు. అసలు అమ్మకి అవి ఏమీ లేవు అనిపిస్తున్నారు. తనతో తాను ఉండటం అలవాటు అయితే బ్రహ్మంతో బ్రహ్మంగా ఉండటం అలవాటు అయింది. ఇంకా అయ్యాక ప్రపంచంలో కలిసినా ఇంకెక్కడ కలిసినా నీకేమీ అనిపించదమ్మా అని చెప్తున్నారమ్మ. నిజంగా కూడా ఇంకేమీ అనిపించదమ్మా. చేత ఇవన్నీ కూడా రాగ బంధాలు ఏ బాధలు బంధాలు ఉండవు, రాగ ద్వేషాలు సుఖ దుఃఖాలు భావాలు ఏమీ లేవు. నా మనసు ఖాళీగా ప్రశాంతంగా నా మనసు ఖాళీగా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉందిరా సత్సంగుడు. ప్రశాంతంగా ఉంది. విధిలో ఉన్నవి జరుగుతాయి. నేను విధిలో ఏం చేసుకుంటే జరుగుతాయి. మనం అనుకున్నంత మాత్రాన జరగవు. విధిలో ఉన్నది తప్పకుండా జరుగుతుంది. మనం అనుకున్నంత మాత్రాన ఏది జరగదు అని చెప్తున్నారమ్మా. మన డ్యూటీ మనం బ్రహ్మంగా చేయడమే. అది ఒరే సత్యంగా మన డ్యూటీ మాత్రం మనం బ్రహ్మంగా హాయిగా చేసేటమే. మనం డ్యూటీ మనం మాత్రం బ్రహ్మంగా చేయాలి. అనుకున్నంత మాత్రాన జరగవుగా. చూసావా, మనం అనుకున్నంత మాత్రాన జరగవు. విధిలో ఉన్నది జరుగుతాయి. నీ విధిలో నువ్వు ఏది చేసుకొచ్చావో అదే జరుగుతుంది. నువ్వు చేసుకురాని అడిగినా జరగదు. మనం అనుకున్నంత మాత్రాన ఏం జరగదు. అలా కాదు, ఎలా ఉంటే బాగుండు అనుకుంటే అంత మాత్రం నేను జరగదు చెప్తున్నారు. మనం చక్కగా మనం ఏం చేసుకొచ్చాం అదే మన డ్యూటీ మనం బ్రహ్మంగా చేయడమే. ఏమీ లేదు. మన డ్యూటీ మనం అప్పుడు బ్రహ్మంగా చేయడమే. బ్రహ్మమే నిత్యం, దేహం అనిత్యం. బ్రహ్మం నిత్యం, దేహం అనిత్యం. మనసును దాటాలంటే నేను బ్రహ్మమును అన్న ఎరుకతో బ్రహ్మ నిష్ఠతో ఉండాలిరా సత్సంగులు. అది ఇక్కడ అంతా కూడా మనసునే మనం అంతా కూడా మనం చేయవలసినంత మనసుని ఏం చెప్పారు కదా, మనసుకే సత్సంగం అంతా. ఈ సత్సంగం ఏంటి, ఈ వ్యవహారం ఇదంతా కూడా మనసుకే. మనసును పాజిటివ్లో తీసుకురావడానికి ఇక్కడ బయట వ్యవహారాలు జరగకుండా నువ్వు చెప్పినట్టు నీతో నువ్వు ఉండడానికి చేయడానికి ఈ సత్సంగంలో ఇక్కడ మనం చేయవలసిన పని అదే. ఇక్కడ ఎందుకంటే బ్రహ్మమే నిత్యము, దేహము అనిత్యం. బ్రహ్మం నిత్యం, దేహం అనిత్యం. చూడండి, అనిత్యం అంటున్నారు. ఎందుకంటున్నారు, మనసును దాటాలంటే నేను బ్రహ్మమును అన్న ఎరుకతో బ్రహ్మ నిష్ఠలో ఉండాలి. చూసారా, బ్రహ్మమే నిత్యం, దేహం అనిత్యం. చూసారా, ఈ దేహం శాశ్వతం కాదు, బ్రహ్మ ఎప్పుడు ఉంటుంది. బ్రహ్మం అంటే నువ్వు ఎప్పుడు ఉంటావు, ఈ దేహం మాత్రం ఉంటుంది. మనసును దాటాలంటే నేను బ్రహ్మమును అన్న ఎరుకతో బ్రహ్మ నిష్ఠతో ఉండాలి. ఇక్కడ మనసును దాటాలంటే మనసు కూడా మనం అయ్యం అవ్వాలి, మన వశం అవ్వాలంటే నువ్వు బ్రహ్మంగా అలాగే ధీరత్వంతో ఇక్కడ నేను బ్రహ్మమును అన్న ఎరుకతో బ్రహ్మ నిష్ఠతో ఉండాలి. అది నిష్ఠతో అది ఉన్నప్పుడు నీకు కూడా బ్రహ్మం మనసు కూడా నీకు కూడా నివసం అయిపోతుంది. బ్రహ్మంగా ఉంటే అహంకారము మమకారము లేకుండా ప్రేమతో జ్ఞానంతో ఉంటాము. ఇక్కడ బ్రహ్మంగా ఉన్నామంటే బ్రహ్మంగా ఉన్నాడు ఎలా ఉంటాడు, ఉండాలి అంటే చూడండి అంటే ఏమంటున్నారమ్మా, ఉంటే అహంకార మమకారాలు లేకుండా ప్రేమతో జ్ఞానంతో ఉంటున్నాం. అన్నీ మన మంచికే అనుకోవాలి. క్షమించగలిగేవాడే జ్ఞాని. భూత భవిష్యత్ వర్తమానాలు బ్రహ్మానికి లేవు. కాలాతీతము బ్రహ్మం. కాలాతీతం బ్రహ్మం. చూసారా, బ్రహ్మం కాలాతీతం కాబట్టి ఇక్కడ మరి కాలానికి అతీతంగా ఉండగలిగే శక్తి బ్రహ్మానికే ఉంది. కాలానికి లోబడి దేహం ఉంటుంది, కాలానికి అతీతంగా బ్రహ్మ ఉంటాడు. వర్తమానానికి చూడండి, భూత భవిష్యత్ వర్తమానాలు బ్రహ్మానికి లేవు. ఇక్కడ పుట్టడం పెరగడం సావడం అనేది బ్రహ్మానికి లేవు, అది దేహానికే ఉన్నాయి. ఇంకేత కాలం కూడా దేహానికే, బ్రహ్మానికి లేవు. ఇవన్నీ కూడా భూత భవిష్యత్ వర్తమానాలు బ్రహ్మానికి లేవు. కాలాతీతం బ్రహ్మం, కాలానికి అతీతం. కాలాతీతం కాదు, కాలానికి అతీతంగా ఉంటుంది బ్రహ్మం. కర్మ ఉంటే జన్మకు వస్తాం, ఈ కర్మ ఉండే జన్మకు వచ్చాం. మనందరూ కూడా
కర్మ చేసుకున్నాం కాబట్టి జన్మకు వచ్చాం. కర్మ అవగానే శరీరం పోతాయి, శరీరాలు వదిలేస్తాయి మనల్ని. నాకు అహంకారం మమకారాలు లేవు, బ్రహ్మంగా శుద్ధంగా ఉన్నాను. నేనంతా కాబట్టి బ్రహ్మంగా మసులుకుంటాను. నేను బ్రహ్మంగా మసులుకుంటాను. ఇక్కడ మనందరూ కూడా కర్మలు చేసుకొచ్చాం కాబట్టి జన్మకు వచ్చాం. సంశయం లేదు, కర్మలకే కర్మే జన్మ. ఇది బాగా మనకు అర్థమైంది. కర్మే జన్మ. కర్మ కారణం దేహభావన. నేను దేహాన్ని అనుకున్న భావన, దేహం నేను చేశాను, దేహంతో నేను అనే భావంతో దేహభావంతో చేసే కర్మలు వస్తాయి. అంచేత కర్మ వల్ల జన్మ వచ్చేస్తుందని చెప్తున్నారు. ఆ జన్మ వచ్చింది, కర్మ ఉంటేనే జన్మకు వస్తాం. కర్మ అవగానే ఈ శరీరాలు పోతాయి. నాకు అహంకార మమకారాలు లేవు. ఇతరా బ్రహ్మంగా శుద్ధంగా ఉన్నాను. నేనే అంతా కాబట్టి బ్రహ్మాత్మకంగా బ్రహ్మంగా మసులుకుంటాను. అమ్మ ఎప్పుడు కూడా బ్రహ్మంగానే ఉంటారు. అలా మసులుకుంటారా, వాళ్ళకి కర్మ లేదు, జన్మ లేకుంటారు. ఇంకా బ్రహ్మాత్మకంగా ఉంటారు కాబట్టి కర్మ జన్మ లేదు అని చెప్తానమ్మ. ఇక్కడ అన్నీ కూడా నాలో ఏమీ లేవు కాబట్టి హాయిగా అమ్మ నాకు లోపల ఏమీ లేదు, ఏ భావాలు లేవు, నాకు సంకల్పాలు లేవు, కోరికలు, నేను బ్రహ్మంగా ఉన్నాను కాబట్టి నాలో ఏమీ లేవు కాబట్టి హాయిగా నిశ్చంతగా ధైర్యంగా ఉన్నాను. ఇక్కడ చూడండి, ఈ జీవితం రంగుల వలన సత్సంగులు ఈ వలలో చిక్కుకోకుండా బ్రహ్మజ్ఞానం తెలియబడింది. ఈ వలలో చిక్కుకోకుండా నాకు అర్థమైంది. ఇదంతా రంగుల వల, ఇది అంతా క్షణికం, ఇవన్నీ కూడా మనకు అర్థమైంది. అప్పుడు ఈ వల గురించి మనకు తెలిసింది కాబట్టి ఇక్కడ అజ్ఞానం తెలియబడింది. ఈ జీవితం రంగుల వల, ఈ వలలో చిక్కుకోకుండా ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అయినా తెలియబడింది. ఇక్కడ చూడండి, నాకు ఏమీ లేవు కాబట్టి హాయిగా నిర్మలంగా నిశ్చలంగా హాయిగా ఆనందంగా ధైర్యంగా ఉన్నాను. ఈ జీవితం రంగుల వల, ఈ వలలో చిక్కుకోకుండా ఆత్మజ్ఞానాన్ని తెలియబడింది. నాకు ఈ ఆత్మజ్ఞానం తెలియబడింది అంటే ఈ వలలో చిక్కుకోకుండా నాకు హాయిగా ఆనందంగా ఉంటున్నాను. దేహభావంతో ఉన్న వారికి ప్రపంచ సోది ఉంటుంది రా సత్సంగులు. ఈ దేహభావంలో నేను దేహాన్ని అన్న భావన ఉన్న వారికి ప్రపంచం సోది ఉంటుంది. బ్రహ్మానికి ఏ సంబంధం లేదు. నేనే అంతా నేనే. జీవితం ఒక క్షణభంగురం, కలలో ఉన్నట్లుగా ఉంటున్నాను రా సత్సంగులు. ఇతర అమ్మ నేను కలలో ఉన్నట్టు ఉంటున్నానని చెప్తున్నాను. చూడండి, ఇవన్నీ కూడా దేహభావంతో ఉన్న వారికి ప్రపంచ సోది ఉండదు. దేహభావంలో ఉన్నవా నీకు ప్రపంచ సోది ఉండదు అని చెప్తున్నారు. బ్రహ్మానికి ఏ సంబంధము లేదు. నేనే అంతా నేనే. ఇక్కడ చూడండి, నేనే అంతా నేనే అని చెప్తున్నారు. జీవితం క్షణభంగురం, కలలో ఉన్నట్లుగా ఉంటున్నాను. విచారించడం ఎందులకు? చూడండి, నేను కలలో ఉన్నట్టు ఉంటున్నాను, నాకు విచారం ఎందుకు? జీవితం క్షణభంగురం నాకు తెలిసింది, నేను అలా కలలో ఉన్నట్లుగా ఉంటున్నాను. విచారణ ఎందుకు? విచారించడం ఎందులకు? నేను నిర్గుణ బ్రహ్మంగా ఉన్నాను. ప్రతిది బ్రహ్మమే. అన్నింటిలోనూ ఉంటూ డ్యూటీ చేస్తాను కానీ ఏ బంధాలు బాంధవ్యాలు వల్ల చిక్కుకోను. కళలో కూడా దేహభావన వద్దురా సత్సంగులు. దేహభావన అనేది కళలో కూడా ఉండొద్దు అంటారమ్మ. చూడండి, దేహభావన కళలో కూడా ఉండొద్దురా అని చెప్తున్నారు. మరి కళలో కూడా ఉండవద్దు. ఎవరి నామరూప గుణాలు చూడనక్కర్లేదు. ఎవరైనా సరే ఎవరి నామరూప గుణాలు మనం చూడొద్దు. అసలు దాని పని లేదు. ఎవరి నామరూప గుణాలు మనకి ఎందుకు? అవన్నీ వద్దు. మనం అంత బ్రహ్మంగా ఉన్నాను. కళలో కూడా దేహభావన వద్దురా సత్సంగులు. ఎవరి నామరూప గుణాలు చూడనక్కర్లేదు. నామరూప గుణాలు ఎవరి నువ్వు చూడక్కర్లేదు అని చెప్తున్నారు. మరి చూడక్కర్లేదు, అంతా బ్రహ్మంగా హాయిగా బ్రహ్మంగా ఉన్నాను. నేను ఏది చూడకుండా బ్రహ్మంగా ఉన్నాను అని చెప్తారమ్మ. మరి అంతే కదండి. ఇవన్నీ కూడా అమ్మ మనకి ఇవన్నీ ప్రతిరోజు చెప్పి మాట్లాడినవి ఇవన్నీ కూడా ఈ పుస్తకాల్లో రాశారు. మనసు ఖాళీగా ఉన్నది. ముక్కునకు
శివ్ నేను ముక్తుడను తిరుడను ద్వంద్వాతీతుడను అయి ఉన్నాను. నేను ముక్తుడను. ముక్తి అంటే విముక్తి. ఏది వదలాలో ఇది తగ్గించుకుని అన్ని వదిలించుకున్నాను. వదిలించుకున్నాను, స్థిరంగా ఉన్నాను. ద్వంద్వాలకు అతీతంగా ఖర్చు సుఖాలు లాభ నష్టాలు నాకు ఏమీ ఉండవు. ఎందుకంటే ఎన్ని మేము తెలుసు వాటికి అతీతంగా ఉన్నాను. ఇక్కడ అయి ఉన్నాను అని చెప్తున్నారు. మనసు ఖాళీగా ఉన్నది, ఖాళీగా ఉంది. ముక్తుడను తిరుడను. ముక్తుడను నేను తిరుడను. ద్వంద్వాతీతుడను అయి ఉన్నాను. నేను ద్వంద్వానికి అతీతంగా ఉన్నాను. ఎంతో మంది మహాత్ములు బ్రహ్మంగా ఉన్నారు. అందరిలో ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మమే సారథి. అది ఇక్కడ బ్రహ్మ సారథ్యంలో ఈ దేహాన్ని మనం అందరూ నడుపుకుంటున్నాం. ఆ బ్రహ్మ సారథ్యంలో దేహం నడిచినప్పుడు బ్రహ్మంగా ఉంటుంది. ఇక్కడ అందరిలో ఉన్నది బ్రహ్మమే. ఎంతో మంది మహాత్ములు బ్రహ్మంగా ఉన్నారు. అందరిలో ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మమే సారథి. అది నాకు బ్రహ్మమే సారథి అని చెప్తున్నారు. సర్వాన్ని మరుస్తూ ధ్యానిస్తూ ఊరక ఉంటున్నాను. సర్వాన్ని మరుస్తూ చూడండి, సర్వాన్ని మరుస్తూ ఇక్కడ జ్ఞానిస్తూ ఊరక ఉంటున్నాను అని చెప్తున్నారమ్మ. మరి నిజమే కదా అమ్మ, అలాగే ఉంటారు. ఎంతో మంది మహాత్ములు బ్రహ్మంగా ఉన్నారు. ఎంతో మంది మహాత్ములు, చాలా మంది ఉన్నారు. అందరూ మహాత్ములు ఉన్నారు. అందరిలో బ్రహ్మంగా, అందరిలో బ్రహ్మంగా, అందరిలో బ్రహ్మంగా బ్రహ్మమే. అందరిలో ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మమే సారథి. సర్వాన్ని మరుస్తూ ధ్యానిస్తూ ఊరక ఉన్నాను. అమ్మ ఇప్పుడు ప్రతి క్షణం అలాగే ఉంటారు. అలాగే ఉన్నానని చెప్తున్నారు. అది నిజం అమ్మ. సర్వాన్ని మరుస్తూ ధ్యానిస్తూ ఊరక ఉన్నాను. ఆనందంగా ఉన్నాను అమ్మ అంటున్నారు. నేను ఎంతో మంది మహాత్ములను బ్రహ్మంగా ఉన్నారు. అందరిలో ఉన్నది బ్రహ్మమే. డాక్టర్ అయితే ఉంటావా? మీరు చెప్తారని పరమాత్మ మనకి ఎలా జరుగుతాయని తెలియదు కదా. అసలు ఎలా జరుగుతాయని అంటున్నాను. అట్లా అనుకోలేదమ్మా, అనుకోలేదు. ఈ కరోనా అన్ని ఆధ్యాత్మిక సత్సంగాలు ఆగిపోయినాయి అమ్మా. అన్ని ఆధ్యాత్మిక వ్యవహారాలు ఇవన్నీ జరుగుతాయని అనుకోలేదు కదా. అంటే అందరికీ తెలియజెప్పాలి. ఎందుకంటే ఎందువల్ల అంటేనమ్మా, ఇలా జరుగుతుందని ఈ దేహంతో తెలుసా? తెలియదు కాబట్టి ఇప్పుడు ఎన్నో సంవత్సరం 2000 ఎంత ఇప్పుడు 21 ఇంకా 2 ఏళ్ళకి ఈ 93లో రాసి 1993లో చెప్పిన మాటలు కాదు. అందు గురించే నీకు చెప్పవలసి 1993లో ఆ మేడలో ఉండగా నేను రాసుకున్నాను. అర్థమైందా? ఇంతంత లావు పుస్తకాలు తెలుసు వీళ్ళకి. గ్లోబ్ మేడలో ఉండగా వీళ్ళందరూ చేయించుకున్నారు. సత్సంగులు అందరూ తెలుసు కదా మీకు. అందరి ఇళ్లలోనే ఉంటాయి ఈ పుస్తకాలు. లావు పుస్తకాలు అన్నమాట. మొత్తం నేను రాసుకుని 3 పుస్తకాలు, ఇంతంత లావు పుస్తకాలు, ఇంత పొడుగు పుస్తకాలు. మీరందరూ జెరాక్స్లు చేయించుకున్నారు. 150లో ఎంతో పెట్టి
అక్కడ డిఎన్ఆర్ దగ్గర సాహెబ్లా అతను ఆ పేరు ఇప్పుడు గుర్తు రావట్లేదు. అతని దగ్గర చేయించుకున్నాం మొత్తం అందరం. 93లో రాసిన పుస్తకాలు ఇవన్నీ. ఎందువలన అప్పుడు ఇలా సత్సంగాలని ఏమీ లేవు కదా. సత్సంగం పెట్టుకున్నాక ఈ పుస్తకాలు వీళ్ళందరూ మాకు మేము ఇలా ఉంటాము అమ్మ మీరు రాసుకున్నాయని అందరూ చేయించుకున్నారమ్మా. ఇంకా లావ పుస్తకంలో కొన్ని కొన్ని వదిలి కొన్ని కొన్ని రాసిందన్నమాట. ఏంటి పాత పుస్తకాల్లో రాస్తున్నానంటే ఏంటో అనుకున్నాను. ఇవన్నీ 93లో బ్రహ్మం అంటే ఎన్ని ఏళ్ళు రా? 93 ఏళ్ళు అంటే 1993లో రాసినాయి. ఎందుకంటే 1993 2003 1993లో రా ఈ పుస్తకాలు. 1993లో ఆ మేళలో ఉండగా మనలో 28 సంవత్సరాలు అయింది. ఆ పుస్తకాలు అప్పుడు 93లో అప్పుడు ఇంకా మనవాళ్ళు పెంపకమేమో 28 ఏళ్ళు అయిందా అంతే. అజయ్ వాళ్ళు పెంపకాలు అప్పుడు ఇప్పుడు కాదు. ఇంకా రమేష్ చదువు మొత్తం మీద ఆ టైంలో 28 సంవత్సరాలు లావ పుస్తకాలు వీళ్ళందరూ చేయించుకున్నారు. ఇంత పుస్తకాలు ఎంత వాటిల్లోని నేను ఎలా ఉంటున్నాను నా డైరీలు అయ్యి. నేను ఎలా ఉంటున్నానో నా డైరీలు అయ్యి. వీటిని ఇంపార్టెంట్గా రాసిందన్నమాట. అందు గురించే ఇంకా కొన్ని ఉన్నాయమ్మా కొన్ని ఉన్నాయంటాను. ఇంకో పుస్తకం రాస్తుంది ఇంకా కొన్ని ఉన్నాయి అంటే ఆలోచన లేక ఏంటి ఇంకా కొన్ని ఉంటాయంటే పాత పుస్తకాల్లో ఇంకా కొన్ని ఏంటి అనుకుంటున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయమ్మా అంది. వాటిలో బ్రహ్మం ఎలా రాయించింది. నేను ఎలా ఉన్నాను ఉన్నదే నా డైరీలు. నేను అలా ఉన్నాను కాబట్టి ఉన్నానని రాసుకున్నాను రా. అప్పుడు 1993లో ఇవన్నీ. పరమాత్మ ఇలా జరుగుతుంది అని తెలియదు కదా మనకి. ఎప్పుడు కూడా ఏది ఎలా జరగాలి నిర్ణయాలు ఏమీ లేవు. అసలు ఏదైనా బ్రహ్మాత్మకంగా ఉండటమే. నిర్బ్రహ్మంగా చరిత్ర మేము చదివాం చిన్నప్పుడు. కరోనా అంటే ఇది తెలియదు కానీ అన్నీ అప్పుడు చిన్నప్పుడే చదువుకున్నాం. చదివిన దానికి ఇగో రంగులు అంటే సినిమా యాక్టర్లు మినిస్టర్లు అవుతారు. వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు. సినిమా యాక్టర్ సినిమాలో చేయటమే కానంటే ఎన్టీఆర్ రాలేదా, ఇంకా మరి జయలలిత వీళ్ళందరూ వచ్చారు. మరలాని ఇందిరాగాంధీ ఎగవాడు పరిపాలిస్తారు. మరలా లాల్ బహదూర్ శాస్త్రి పొట్టోడు అని ఇవన్నీ మా చిన్నప్పటి నుంచి చదివి బట్టి అప్పటి వరకు అంత అయింది. నాకు ఇంకా ఈ బ్రహ్మధ్యాసలోని అప్పుడు చదివినప్పుడే కానీ ఈ ములుతాయి ముక్కునత్తు ఈ దుర్గమ్మ గుడి ఇవన్నీ కూడా వద్దు నువ్వు అవన్నీ కూడా ఆ రోజుల్లో చదివిన పుస్తకాలు ఇంతలా పుస్తకరా. వీరబ్రహ్మంగా చరిత్ర ఇవన్నీ అప్పుడు రాసుకున్నాయి డైరీలు. ఇవన్నీ అందు గురించి వెబ్సైట్లో వేయించడం కోసం రాసిందన్నమాట. పాతి అంటే ఏంటో బ్రహ్మం అమ్మా రామకృష్ణ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాం. అంతకుముందే 2 సార్లు ట్రై చేశాను. ట్రై చేయటం కాదు లోపల నుంచి వచ్చేస్తున్నారు. ట్రై చేయటం కాదు లోపల నుంచి వచ్చేస్తంటే
రాయకూడదు, అహంకారం వస్తుంది, రాయకూడదు అని మానేసి అప్పుడు 2 సార్లు ఆగిపోయింది. పెళ్ళైన కొత్తలో ఒకసారి ఈ మేడ కట్టిన మొదట్లోనే రాసి అప్పుడు ఆపేస్తున్నాం. అహంకారం వస్తుంది రాసుకో. అసలు ఇలా సత్సంగాలని ఎవడో తెలుసురా, అహంకారం వచ్చేస్తుందని గోలేసి సరిపోయింది. చెప్పకూడదని కదా, జ్ఞానం బయటకు చెప్పకూడదని కదా అనేటప్పటికి 2 సార్లు ఆపెత్తి 1993లో ఇంకా ధ్యానం మానేసి లోపల నుంచి వచ్చేసిరా. ఎన్నో నెలలో కాదు రాస్తా, రేయం పగలోని బ్రహ్మం ధ్యానం వచ్చేది కాదు ఆ రోజుల్లో. లోపల నుంచి మొత్తం ఇవన్నీ కూడా లోపల నుంచి వచ్చేసి బ్రహ్మ రాసేసి. అందుగురించి నేను ఉన్నాను అనటానికి అంటే మరి నా డైరీ కదా, నేను ఉన్నాను. పెద్ద ఏకనే లేననుకో కుదరదు. అందు గురించి ఈ డైరీలు నేను చూసుకోవాలి అని రాసుకున్నా. పుస్తకాలు ఇవన్నీ ఆ రోజుల్లో కూడా ఎవరికి చూపించలేదు. పరమాత్మ మరి ఇవన్నీ కూడా మరి ఇవన్నీ విడుదల ఇప్పుడు అయినాయి. అన్నీ బ్రహ్మే. ఇప్పుడు అయితే వెబ్సైట్లో పెడదాం అనుకుంటున్నాం. అమరాసి అంటాను. అంటే అన్నీ ఇప్పుడు చిన్న పుస్తకాల్లో ఆ తర్వాత రాసినాయి. లావు పుస్తకాల్లో ముందు రాసి ఆ తర్వాత చిన్న పుస్తకాలు నువ్వు వచ్చాక ఈ అంతకు ముందు పరమాత్మే అంతా చేయించాడు. ఈ రోజు నేను నీ ద్వారా వినగలుగుతున్నాను. అంతా బ్రహ్మం చదువు. చూడండి ఈ పాయింట్ ఎన్నిసార్లు చదివినా ఆనందమే. చూడండి, బ్రహ్మాత్మ అనంత సుఖం నీలోనే ఉందిరా సత్సంగులు. దాన్ని గుర్తెరిగి నీతో నీవు హాయిగా ఉండు. అనంత సుఖం నీలోనే ఉంది, దాన్ని గుర్తెరిగి నీవు హాయిగా ఉండు. జ్ఞాన మార్గమే అసలైన మార్గం రా సత్సంగులు. అసలైన మార్గం జ్ఞాన మార్గమే అసలైన మార్గం. ఎవరైనా పరమాత్మగా మిగవలసిందే. అలా బ్రహ్మంగా ఎవరైనా ఎప్పటికైనా ఆ బ్రహ్మంగా మిగవలసిందే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళవలసిందే. ఎక్కడి నుంచి వచ్చావు ఆ పరమాత్మ అంశ కాబట్టి అక్కడికి వెళ్ళవలసిందే ఎప్పటికైనా సరే. జీవించి ఉన్నంతకాలం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందిరా సత్సంగుడు. జీవించి ఉన్నంతకాలం ఏదో ఒకటి ఉంటుంది. ఏంటంటే జీవితం అంటే విధిని బట్టి జీవితం వచ్చింది కాబట్టి విధి ఉన్నంతకాలం ఇప్పుడు చేయవలసిన పని ఉన్నంతసేపు దేహం ఉంటుంది అని చేస్తే విధి ఉన్నంతసేపు నువ్వు జీవించి ఉంటావు. జీవించి ఉన్నంతసేపు ఏదో ఒకటి చేయాలి. చేస్తూ ఏం చేయాలి? నీతో నువ్వు బ్రహ్మంగా ఉండటమే. అది ఆ విధిని పూర్తి చేసుకుంటూ వచ్చిన పని పూర్తి చేసుకుంటూ ఇంకా రాని పని చేసుకోవాలి. మళ్ళీ రాని పని మనం చేసుకోవాలి. ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా ఉండటమేరా సత్సంగుడు. నువ్వు ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా ఉండటమే. కాలం గొడవ ప్రపంచం గొడవ లేకుండా నిమిత్త మాత్రంగా బ్రహ్మంగా ఉంటున్నామురా సత్సంగుడు. కాలం గొడవ లేదు. అప్పుడు సంటి ఎందుకు రాయించాడో తెలుసా? ఇంకా అలా ఉండిపోవాలని మౌనోపాసనతో ఉండిపోతే మా పిల్లవాడు అలా కాదు మాట్లాడాలి అని నా పెళ్ళయ్యాక మానేద్ది కానీ మాట్లాడటం. ఆడు చదువుకునే టైం అనమాట. పిల్లవాడు లేడు, పిల్ల పెళ్ళి అయిపోయింది. ఇంక ఇవన్నీ ఆ ఖాళీలో ఇంట్లో ఉండగా ఖాళీలో రాసినాయి అన్నమాట. అంటే ఇంక మాట్లాడకూడదు అనుకుంటే రోజు మాట్లాడుతున్నాను. ఏ టైంలో ఎలా జరిపించాలో అంతా బ్రహ్మం. ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా ఉండటమేరా సత్సంగులు. కాలం గొడవ ప్రపంచం గొడవ లేకుండా నిమిత్త మాత్రంగా బ్రహ్మంగా ఉంటాను అంతే. అందరిలోనూ అనంత తత్వమే ఉంది. అందరిలో ఏముంది? అందరిలోని బ్రహ్మ ఉంది. అంతటా ఆయన ఉన్నాడు, అందరిలో ఆయన ఉన్నాడు ఉంది. అందరినీ బ్రహ్మంగా చూడండి. దాటుకుంటారు వేసుకున్నారు ఆ రోజుల్లో. మరి ఇవన్నీ కూడా తేటకుంటారు ఉన్నాయి. మన ఇవి ఉన్నాయి
ఏది గ్లోమేడ్లోని సత్సంగం పెట్టి మొదట్లో మీరు అందరూ పుచ్చుకున్నారు, వీళ్ళందరూ వేయించుకున్నారు. బ్రహ్మార్పణం అందరిలోనే ఉన్నాయి. అమ్మా ఎవరి విధి వారిదిరా, ఉన్నది బ్రహ్మమే. ఇంకా అన్నాక ఇక విడిగా ఏముందిరా, ఇంక విడిగా ఏమీ లేదు. అంటే మీకు ఏమర్థమైంది? నాకు నేను చూసుకోవచ్చు. అవును, మీరు ఎప్పుడైనా కాదు చదువుకుంటా చూసుకుంటే నేను చదువుకుందామనే అంటే ఉన్నానని రాసుకున్నాను కదా, ఇలా ఉన్నానా లేదా అంతే అంతే. అలా దానికోసం ఈ పుస్తకాలు రాసుకున్నాను. ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా జీవన్ముక్తురాలిగా ఉండాలి. ఉండాలి అంటే ప్రతి పని బ్రహ్మంగా యజ్ఞంగా చేయడమే తపస్సురా. ప్రతి పని బ్రహ్మంగా యజ్ఞంగా చేయడమే తపస్సు. అన్ని బ్రహ్మ. మరి ఇప్పుడు ఈ సత్సంగం ఉందా రామకృష్ణ, యజ్ఞమే కదా. ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నా యజ్ఞం కదా. ఇలా 24 గంటలు అసలు నేను మాట్లాడతాను ఇలా ఉండిపోదామని అనుకున్నాను. ఇలాగే ఏ జరిగితే అది ఆనందమే, అంతా బ్రహ్మాండం. అమ్మా అన్ని బ్రహ్మమే అనుకోవాలిరా సత్సంగులు. విధికి లోబడకుండా విధిని బ్రహ్మంగా స్వీకరిస్తున్నాము. మనందరూ కూడా నేను విధిని బ్రహ్మంగా స్వీకరిస్తున్నాను, విధికి లోబడను. ఉన్నది బ్రహ్మమేగా. మనసు బ్రహ్మంగా ప్రశాంతంగా ఉంది. నా మనసు, నేను బ్రహ్మాన్ని కాబట్టి నా మనసు కూడా ప్రశాంతంగా బ్రహ్మంగా ఉంది. నేను అయి ఉన్నాను, ఏంటి బ్రహ్మ అయి ఉన్నాను. నేనే అంతగా హాయిగా రిలాక్స్గా ఉన్నాను. ఆ మనసు ఒడిదుడుకులు నాకు లేవురా సత్సంగులు. నాకు మనసు ఒడిదుడుకులు లేవు. ఎలా ఉన్నాను? బ్రహ్మంగా. దేహాన్ని శక్తివంతంగా ఉంచుకుని మనసుని బ్రహ్మంగా యుక్తిగా ఉపయోగిస్తున్నాను. అలా ఉపయోగించుకోవాలి మీరందరూ కూడా అని చెప్తున్నాను. అనంత సుఖం నీలో ఉందిరా. నీవు అది గుర్తెరిగి అదే గుర్తెరిగి ఆ ఎరుకతో అలా హాయిగా ఉండురా సత్సంగులు. చూసారా, అనంతమైన సుఖం అంటే ఆ బ్రహ్మం నీలోనే ఉంది. అనంత సుఖం ఏంటి? ఆ బ్రహ్మం నీలోనే ఉంది. నీవు అది గుర్తెరిగి అంటే అమ్మ గుర్తు తెలుసుదాను అన్నాను. నేను గుర్తు తెలుస్తానంటే గురువులు కాదన్నారు. అది ఆ గుర్తు తెలుసుకుని ఆ ఎరుకతో అలా హాయిగా ఉండురా సత్సంగులు. ఇక్కడ చూడండి, స్మరణ, కీర్తన, భజన, నృత్యము అన్నీ బ్రహ్మమే కదరా. అన్నిటికీ ఆధారం బ్రహ్మమే కదా. అది ఆ బ్రహ్మాధారంతో అన్నీ జరుగుతున్నాయి. నిత్యము సత్యమైంది. నిత్యము ఎప్పుడు ఆ సత్యమైంది నేను అసలు నేనుతో ఉండాలి. సత్యం ఏంటంటే బ్రహ్మం. ఆ బ్రహ్మంతోనే నేను ఉండాలి. ఈ దేహం నేను కాదు. నేను బ్రహ్మములుగా చూడండి, దేహం నేను కాదు, నేను బ్రహ్మములుగా అభ్యాసం చేయగా దేహభావన వీడి చూడండి, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మానిగా అనుకుంటూ ఉంటే అలా అభ్యాసం చేయగా ఏమైంది? దేహభావన వీడి బ్రహ్మంగా మిగులుతాము రా సత్సంగులు. ఇది అందరికీ సాధ్యమని చెప్తారమ్మ. ఇది పరమాత్మగా మిగలటమే నీ స్వధర్మం. ఆ బ్రహ్మంగా ఉండటమే నీ స్వధర్మం. వచ్చిన పని అది. ఈ జన్మలో నువ్వు చేసుకోవాల్సింది నీ స్వధర్మం. వచ్చిన పని నిజమైన పని అది. స్వధర్మం అది, నువ్వు చేయవలసిన పని అది. దేహము దేహి రెండు విడిగా ఉన్నాయి. దేహి ఆధారంతో దేహం పనిచేస్తుందిరా. ఇక్కడ చూడండి, దేహం ఉంది, కానీ దేహి ఆధారంతో దేహం పనిచేస్తుంది. ఏ కాలంలో అయినా సరే పరమాత్మయే నేనుగా ఉండాలి. ఉన్నది నేను తప్ప రెండవది లేదు. మాయతో మమేకం అయిన వారికి జన్మలు ఖాయం. జన్మలు వచ్చేస్తాయి. మాయను బ్రహ్మంగా స్వాధీనం పరుచుకున్న వారికి జన్మ లేదు. అది ఇక్కడ మాయ అంటే మనసుతోటి దేహభావంతో ఉన్న వారికి జన్మ ఖాయం. మరి మనసు లేకుండా బ్రహ్మంగా ఉన్న వాళ్ళకి బ్రహ్మ స్వాధీనం పరుచుకున్న వారికి, బ్రహ్మంగా ఉన్నవారికి ఇక్కడ బ్రహ్మంగా ఉన్న వారికి జన్మ లేదు. బ్రతికున్నంత కాలం బ్రహ్మంగా జీవన ముక్తులుగా ఉండాలి రా సత్సంగులు. తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండాలి. తామరాకు వలె నీటి బొట్టు అంటే అమ్మా, తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది కానీ దానికి ఎంత కూడా చెమ్మంటుకోదు. అలాగే నువ్వు ఇక్కడ ఉన్న ఈ బాహ్యంలో సంసారంలో ఉన్న సంసారాన్ని కూడా సంసారం తామరాకులాగా నువ్వు నీటి బొట్టులాగా నువ్వు వ్యవహారం చేయాలి. దేన్ని అంటకుండా తగులుకోకుండా చేయాలి.
అదే ఉండాలని చెప్తానమ్మా. బ్రతికి ఉండగానే మనసు శుభ్రం చేసుకుని బ్రహ్మంగా, నువ్వు మనసు శుభ్రం చేసుకుని బ్రహ్మంగా మిగలాలి. బ్రహ్మంగా మిగలాలి. ఆఖరి శ్వాస వరకు మనసు లేని స్థితిలో నువ్వు బ్రహ్మంగా ఉండాలి. ఆఖరి శ్వాస వరకు మనసు లేని స్థితిలో అంటే బ్రహ్మాత్మ భావంతో నువ్వు బ్రహ్మంగా అలా ఉండాలి అని చెప్తారు. ఉన్నదంతా బ్రహ్మమేగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ ఉన్నదంతా బ్రహ్మం అని తెలిసింది కాబట్టి బ్రహ్మంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంటే ఆచరించి నడకాలి, అలా ఉండాలి. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేదురా సత్సంగులు. పరమాత్మయే మనకి దిక్కు. అన్ని చేస్తూ బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడపాలి. అన్ని చేస్తూ ప్రతిదీ బ్రహ్మాత్మ, ఆయన చేస్తున్నాడు, ఆయనకి అర్పణమైంది, అంతా చేసేది ఆయన, చెప్పేది అనేది ఆయన, అలా ఉండాలి. జీవితాన్ని బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడపాలిరా. శుభము అశుభములో కూడా నీ స్వస్థితిలో నీవు ఉండాలి. శుభం అశుభంలో నీవు స్వస్థితి అంటే బ్రహ్మం. నువ్వు బ్రహ్మంగా అలా తటస్థంగా ఉండాలి, అలా స్థిరంగా ఉండాలి. నువ్వు మళ్ళీ కదలకూడదు. కష్టం సుఖంలో ఒకలాగా ఉండాలి, పొంగకుండా సమస్థితిలో ఉండాలని చెప్తున్నారు. పని ఉన్నప్పుడు ధ్యాసలో ఉండండి. కుదిరినప్పుడల్లా ధ్యానం చేయండి. పని ఉన్నప్పుడు, నీకు దేహధర్మం ఉన్నప్పుడు ధ్యాసలో బ్రహ్మంగా నేను బ్రహ్మాండానికి ధ్యాసలో, ఆ దేహానికి బ్రహ్మ సారథ్యంలో వ్యవహారం చేయండి. అవయవాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి కదరా సత్సంగులు. లోపల స్వయం ప్రకాశ బ్రహ్మంగా హాయిగా ఉండు. ఈ అవయవాలన్నీ అటు పని చేసుకున్నాయి కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు స్వయం ప్రకాశ బ్రహ్మంగా హాయిగా ఉంది అలాగా లోపల. అంతే. అనంత సుఖం మనలోనిదే అని తెలిసింది కాబట్టి దానితో అలా ఉండటమే. అనంతమైన సుఖం నీలోనిదే. అంత నీలోనే ఉందని తెలిసింది, నువ్వే దై ఉన్నావని తెలిసింది కాబట్టి అది తెలుసుకున్నావు కాబట్టి అలా ఉండు, అంతే. ఏమీ లేదు. నేను బ్రహ్మమును, పరిపూర్ణుడను, సచ్చిదానంద స్వరూపుడను అయి ఉన్నాను. దేహభావన ఉన్నంత కాలం సంసారంలో అలజడేరా సత్సంగులు. బ్రహ్మంగా శాంతంగా ఉంటూ జరిగేది బ్రహ్మంగా స్వీకరిస్తే అంతా ఆనందమే. మనం నడక చూడండి, అంతా ఆనందమే చెప్తారు. దేహభావన ఉన్నంత కాలం సంసారంలో అలజడే, బ్రహ్మంగా శాంతంగా ఉంటూ జరిగేది బ్రహ్మంగా స్వీకరిస్తే అంతా ఆనందమే. ఇంకా ఆనందం తప్పించేది లేదు. మనం నడత బ్రహ్మంగా, మన నడత ఎలా ఉండాలి? బ్రహ్మంగా ధర్మబద్ధంగా ఉంటే మన ప్రవర్తన బట్టి మిగిలిన వారు మారుతారు. చూసారా, మనం ఎవరిని మార్చక్కర్లేదు. మనం ఏం చేయాలి? అమ్మంటున్నారు, రే మన నడత బ్రహ్మంగా ధర్మబద్ధంగా ఉంటే మనం ప్రవర్తన బట్టి మిగిలిన వారు మారుతారు. బ్రహ్మంగా ధ్యానాలతో ఉంటున్నాను అమ్మంటున్నారు. నేను బ్రహ్మంగా ధ్యానాలతో ఉంటున్నాను. నేను సాక్షిని, సర్వము ఉన్నది నేనే, సృష్టికి ఆధారము, సర్వాధిష్టానము నేనే. నేను స్థిరంగా ఉన్నాను. నేను హాయిగా నిశ్చలంగా నిర్మలంగా స్థిరంగా హాయిగా ఉన్నాను. నాకు బంధం లేదురా. నేను బాసుడను. బాసుడను స్వస్వరూపుడను అయి ఉన్నాను. ఇలా ఉండిపోతున్నారా? ఏమీ లేని దాంట్లో ఇంకేమి ఉన్నది నేనే అన్నాక ఇంకేముంటుంది? అమ్మ, బద్దులు ఎవరూ లేరు, అంతా బ్రహ్మమే, సర్వం బ్రహ్మమయం. నేను ఆనంద స్వరూపంగా ఉన్నాను. నేను నిర్గుణను. నాకు వృత్తి క్షయాలు లేవు, నాకు ఎదుగుదల లేవు, క్షీణించడం లేదు. నేను నిత్యుడను. నేను ఎప్పుడు ఉన్నాను. ఆ రాసిన దానికి ఇప్పుడు ఉన్నదానికి సరిపోయినా లేదా? చిన్నప్పటి నుంచి ఉన్నది అదే మాట. చిన్నప్పటి నుంచి ఒకటే మాట. దాన్ని బ్రహ్మం రాసుకుంది. నేనే అంతారా. ఆ నేనే అంతా తేజోమయం అయిపోయి మాట మంతి ఉండదు అనుకుని ఉంటే
ఇంకా అలా ఎన్ని రోజులు ఉండిపోయాను. నీకు అర్థమైందా? ఈ రాత్రి ఉండిపోతాను రాత్రి ముందే ఈ పుస్తకంలో ఉంటే అంటే ఇంకా అలాగా చిన్నప్పటి నుంచి ఉన్నది. ఓహో అంటే ఇలా రాసుకున్నాను, ఇలా ఆఖరి వరకు ఉండాలి అని రాసుకున్నాయి. అంతే ఉన్నాను ఉంటాను ఓ ఆఖరి వరకు ఇలాగనే ఉండాలి, ఇలాగా ఉంటున్నాను ఉన్నాను ఉంటాను ఉంటాను అంతే ఉన్నానురా ఉంటాను ఉంటున్నాను అలా ఉండిపోవాలి, నాకు జీవన్ముక్తి అని రాసుకున్నాయి. అందరూ ఉండాలి. మీకు అర్థమైందా? అదేనమ్మా అంతే. అప్పుడు ఇవి కూడా తెలీదు. ఇది స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి వచ్చినాయి. అవి ఏమీ అప్పుడు తెలీదు నాకు. ఆ తర్వాత సత్సంగం పెట్టుకున్నాక అవన్నీ బ్రహ్మం మళ్ళీ చెప్పింది. అమ్మ గర్భంలో ఉండగా అదే మలయాళ స్వామి వారు ప్రసాదం అని ఇవన్నీ మన సత్సంగులకు తెలియజేయటానికి అప్పుడు బ్రహ్మం చెప్పింది. మరి మమ్మ ద్వారా చెప్పింది, నాకు అప్పుడు తెలుసు. ఇక అంతకుముందు ఏమీ తెలియదు నాకు. నేను ఎలా ఉంటున్నానో రాసేసుకున్నాను. ఇలా ఉంటున్నానా లేదా ఉన్నారమ్మా అలా కాదు, తప్పు తప్పే, రైట్ రైటే. ఉండకపోతే నేను ఉండాలి కదా. లేదమ్మా అప్పుడు ఇప్పుడు అదే పని అదే మాట అదే పని అలాగే ఉన్నారు. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏ భావాలతో ఉందో అదే రాసుకున్నాను. మీరు అలాగే ఉన్నారు. అంటే ఈ డైరీ నాకు ఆఖరి వరకు ఉంటుందని రాసుకున్నాను. డైరీలు బ్రహ్మకు ఏమీ లేవురా సత్సంగులు. బ్రహ్మము అని పేరు పెట్టుకున్నాం అంతే. బ్రహ్మానికి ఏమీ లేవు. పేరు పెట్టుకున్నాం అంతే. అంటే మరి నాకు మర్చిపోయాను. అప్పటికే నేనే బ్రహ్మనే నేను, నేనే నువ్వు, నువ్వే నేను, నేనే అంతా నేనే. ఇదిగో అవన్నీ అయిపోయినాయి కదా. అయిపోయాక రాసిన మాటలు ఇవన్నీ. చిన్నప్పుడు అంటే ఇదేం నేను కాదు, నేను ఆత్మని, దివ్యామృతం పుస్తకం. కానీ అవన్నీ అయ్యాక రాసిన పుస్తకాలు అన్నట్టు. పరమాత్మ బ్రహ్మానందం ఎప్పుడు కూడా అక్షర పరబ్రహ్మం. అక్షరం రాసి ఉంచుకున్నాం కాబట్టి ఈ రోజు చదువుకున్న అక్షర పరబ్రహ్మం ఇది ఎప్పుడు కూడా అక్షరం రాసుకుని ఉంచుకుంటే మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా తెలుసుకుని మళ్ళీ మన మనస్సును సరి చేసుకోవచ్చు అని రాసుకున్నాం బ్రహ్మార్పణంగా. చూడండి అమ్మా, నేను చిదానందుడను, సర్వభూతాత్మలను. నేను నాలో అన్ని ప్రాణులు ఉన్నాయి, అన్ని ప్రాణులు ఉన్నాను. మరి ఇలాగా నేనే కదంట్రా, ఈ నెలలోనే మొత్తం అంతా ఉంది. అజ్ఞాని జ్ఞానం ఏమి ఉండదు నాకు. ఎవరైనా బ్రహ్మస్వరూపులే. కానీ ఏంటంటే ఆ భావాన్ని బట్టి మనం ఎక్కువ స్నేహం చెయ్యం, అంతేకాని ఉన్నదంతా నేనే. ఏంటి తేజోమయంతో అలా ఉండిపోతే ఆ తర్వాత అవి బ్రహ్మం రాస్తుంది. బ్రహ్మంలోకి ఏమీ లేవురా సత్సంగులు. బ్రహ్మము అంటే చిన్నప్పటి నుంచి ధ్యానం వల్లనే కదా రా. మరి ఏ గురువులు ఏమి కాదు కదా, ధ్యానం వల్లనే కదా. లేకపోతే మాట్లాడి బ్రహ్మానందంలో మౌనంగా నిశ్చలంగా ఉన్నాను. మౌనంగా నాకు మాట్లాడటం ఇష్టం ఉండదు. చూడండి అమ్మా, బ్రహ్మానందంలో మౌనంగా నిశ్చలంగా ఉన్నాను. తెలుసుకునుట, తెలియబడటం, తెలుసుకునేవారు అందరినీ బ్రహ్మమే కదరా. నేను ఆనంద స్వరూపుడను, నిష్కలంకుడను, నిత్యుడను, శుద్ధుడను, చైతన్య స్వరూపాన్ని అయి ఉన్నాను. నేను సర్వాతీతంగా ఆనందంగా ఉన్నాను. నేను సర్వాతీతంగా ఆనందంగా ఉన్నాను. సర్వం అంతా నేనుగా ఉన్నాను ఆనందంగా. నా నుండి ఏది వ్యక్తం అవ్వటం లేదు. దాత, ధ్యానము, ధ్యేయము మూడు బ్రహ్మమేరా సత్సంగులు. అన్ని బ్రహ్మమే. అక్కడ టిక్ పెట్టు రావేమో. నేను కాదు, నేను ఇంకా ఎవరు అవన్నీ మొదటి నుంచి చదివి అదేలే అన్ని ఇవన్నీ వరుసలు చదివితే ఒకసారి ఎవరేసుకుంటారని చదువుతాను. బాగుంది, బాగుంది, మంచి పాయింట్. నాకు సడన్ గా ఇదేంటి ఈ 93లోనే తప్పని
పరమాత్మ జ్ఞాపకం చేస్తారు. బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మజ్ఞో బ్రహ్మణో బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. పరమాత్మయే ఇలా రాయించుకున్నాడు, చెప్పుకుంటున్నాడు, చేసుకుంటున్నాడు. ఉన్నదా